కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదికాండంలో నుంచి 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుని మంచం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు మా తండ్రి మీకే ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. యాకోబు తన తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి కానాను స్త్రీని వివాహం చేసుకోవద్దు అని సెలవిచ్చిన మాటను అంగీకరించి తల్లిదండ్రులకు విధేయుడై మరి తను ప్రయాణించినట్టుగాను మార్గ మధ్యంలో అరణ్యంలో నిద్రించినట్టుగాను ఆ నిద్రలో కలలో సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమై తనకు మాట ఇచ్చినట్టుగాను నేను చూస్తున్నాం. ఎవరు నువ్వు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆనాడు యాకోబుతో కలలో మాట్లాడావు. ఈ దినముల ఎవరిని ఉపదేశం నుంచి మాతో మాట్లాడుతున్నారు. నీ బోధల నుంచి మేమందరం దీన్ని అంగీకరించే వారంగాను మరి తల్లిదండ్రులు వద్దన్న అమ్మాయిని ఆ జాతిని పెళ్లి చేసుకోకుండా మరి నాయన తన బంధువుల్లో నుంచే తన రక్త వాగ్దానాలు మరి యాకోబుకు ఎలా వర్తింపజేసి ఆస్వాదించామో అలా నడుచుకునే మా అందరికి కూడా అంటే కృప దయచేయండి, సహాయం చేయమని. యాకోబును అబ్రహాము లాగా దేవుని దీవిస్తాడన్నావు. ఇస్సాకు సెలవిచ్చాడు. అది నాయన నువ్వు రూఢిపరిచావు. మరి మేము కూడా మా ఆత్మీయ తల్లిదండ్రుల మాట వింటుండగా నీ మాట వింటుండగా మా పట్ల కూడా అది రూఢిపరచండి, స్థిరపరచండి, సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, మనందరం దేవుని నమ్మిన తర్వాత ఎలా నడవాలి అంటే ఒక యజమాని దగ్గర దాసుడు, చెప్పండి, ఒక యజమాని దగ్గర దాసుడు, ఒక యజమానురాలు దగ్గర ఒక దాసి ఎలా నడవాలనో, లేదా గురువు దగ్గర శిష్యుడు ఎలా నడవాలనో, లేదా తండ్రి దగ్గర కుమారుడు ఎలా నడవాలనో, లేదా తల్లి దగ్గర బిడ్డ ఎలా నడవాలనో ఈ బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది నేర్చుకునే వారు మాత్రమే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, యోసేపులాగా, దావీదులాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా, దానియేలులాగా, యోసేపులాగా దీవించబడదు. మేము చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి అయితే మీకు స్వస్థతలు జరగవు, మీరు అనుకున్నది కూడా ఏమీ జరగదు. అన్ని గుళ్ళు ఒకటే అంటారు. మీరు అన్ని గుళ్ళు ఒకటే అంటే అన్ని జనులు అన్ని దేవుళ్ళు ఒకటే అంటారు. మీరు అన్ని గుళ్ళు ఒకటే అని మీరు అంటారు, అన్ని జనులేమో అన్ని దేవుళ్ళు ఒకటే అని వాళ్ళు అంటారు. వింటున్నారు? అర్థమవుతుందా మీకు? మీరు కనుక మేము చెప్పే మాటల ప్రకారం మీరు నడవకపోతే అన్ని గుళ్ళు ఒకటే అని మీరు అంటారు, అన్ని దేవుళ్ళు ఒకటే అని వాళ్ళు అంటారు. కానీ మేము మాత్రం అట్లా కానే కాదంటాం. బైబిల్ చెప్తుంది, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అడగమంటున్నా. బైబిల్ చెప్తుంది, నీ కోరికను సిద్ధింపేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తా అని చెప్తుంది. అవన్నీ అబద్ధ మాటలా? మరి మోసపూరితమైన మాటలా? రాజకీయ నాయకులు ఉద్యోగాలు ఇస్తానని, లేకపోతే లక్షలు ఏదో భ్రమ పెట్టే మాటలా? అలాగ మనుషులు పెట్టే మాటలు అంటే ఆ దేవుని మాటలు. ఓట్లు వేపించుకుంటారు, తర్వాత
నిన్ను మోసం చేస్తారు. అదే దేవుడు కూడా అదేనా? నా దగ్గర రండి, బాప్తిసం తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తా, నా దగ్గర రండి నాకు సేవ చేయండి, మిమ్మల్ని మోసం చేస్తా, నా దగ్గర రండి నేను ఆత్మ పొందుకోండి మోసం చేస్తా. అర్థం కాదు, పిలిచింది దేవుడు నిన్ను నన్ను. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇప్పుడు ఏమంటాడట? తోడు. తోడు అంటే అర్థమైంది తెలుసా? నీడ అనండి. తోడు అంటే నీడ. తోడు నీడ అన్నారా? తోడు అంటే నీడ ఎప్పుడన్నా మనిషి విడిచిపెట్టిపోతుందా? అట్లా ఉంటాడు దేవుడు. తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు. నీడ మనం ఎటుపోతే ఎటు వస్తుందా రాదా? నిన్ను కాపాడుచు. నీడ మనం ఏం కాపాడదు. నిన్ను కాపాడుచు నీ దేశమునకు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. ఏ ఊరు నుంచి అయితే వెళ్ళిండో మళ్ళీ ఆ ఊరికి మళ్ళా తీసుకొస్తా అంటున్నాడు. కొంతమంది బొంబాయి పోయినరు, కొంతమంది దుబాయ్ పోయినరు, కొంతమంది అమెరికా పోయినరు, బాగా సంపాదించుకున్నారు అనుకుందాం. వచ్చేటప్పుడు హైదరాబాద్లో దిగి కారు కొనుక్కుని అనుకుందాం. ఇంటికి వస్తుంటే ఎంత సంతోషం ఉంటుంది దీవించబడి వస్తుంటే. అట్లా దేవుడు నిన్ను నన్ను, నేనైతే మా పట్ల మాకు అట్లనే జరిగింది. నేను మా ఊళ్ళో ఒక దరిద్రుడిగా ఊరంతా సువార్త చెప్పిన, వాడగా చెప్పిన, 6 నెలలు చెప్పిన, 2 రోజులు 3 రోజులు కాదు మా ఊర్లో. తర్వాత ఇప్పుడు కార్లో పోతాను మా ఊరికి. నేనే కాదు, ఇంకొక 2-3 కూడా అట్లనే ఉన్నారు మా ఊరిలో. 2 కూడా అట్లే ఉన్నారు, 2-3 కూడా అట్లే ఉన్నారు. బిజినెస్లు చేసి కాదు, ఉద్యోగాలు చేసి కాదు, గవర్నమెంట్ ద్వారానో లేకపోతే మనుషుల మీద ఆధారపడి కాదు, దేవుడి మీద ఆధారపడి, దేవుడు చెప్పిన పని చేసి. వింటున్నారా? ఇదిగో నీకు తోడై ఉండి నేను వెళ్ళు ప్రతి స్థలమందును కాపాడుచు. ఎప్పుడు కాపాడుతాడంటే దేవుడు పొమ్మన్న వైపు పోతే కాపాడుతాడు, నీ ఇష్టం వచ్చిన వైపు పోతే కాపాడు. వింటున్నారా? అంటే దేవుడు ఇష్టం ఉన్న అబ్బాయిని చేసుకుంటే దేవుడు నీకు సమస్యలను తీరుస్తాడు. లేదా దేవుడు ఉండమన్న చోట ఉంటే నీకు అన్ని రకాలుగా దేవుడు సహాయం చేస్తాడు. సంఘం కట్టడానికి, మందిరం కట్టడానికి, కారు కొనుక్కోవటానికి, నువ్వు సుఖంగా బతకటానికి అన్ని ఇస్తాడు దేవుడు. వింటున్నారా? అందుకొరకే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 1-2 వచనంలో ఈ మాట రాసినది. ఏమని? కలవరం ఏం చేయాలో అర్థం కాదు, పెళ్ళైనాక ఏం చేయాలో అర్థం కాదు, బతుకులో ఏం చేయాలో అర్థం కాదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. అనేక నివాసాలు, పరలోకం ఒకటే కదా, అనేక నివాసాలు ఎందుకుంటే? ఓ అమ్మో, ఇది ఎక్కడి కథ? ఈ వాక్యం అందరూ చచ్చిపోవడానికి వాక్యానికి అనుకుంటారు. చచ్చిపోవడానికి కాదు, అనేక నివాసాలు ఉంటాయి. చచ్చిపోవటం పరలోకం ఒకటేనే. ఎక్కడ పరలోకం? పరలోకం స్థలమా? ఎప్పుడు పోతారు మరి? ఎప్పుడు పోతారు? ఘోరం. ధ్యానం చేయరు, అర్థం కాదు. 100 సార్లు ఏదైనా అర్థం కాదు ధ్యానం చేయకపోతే. ధ్యానం చేయకపోతే 100 సార్లు ఏదైనా బైబిల్ అర్థం కాదు. శరీరానుసారంగా అర్థమవుతుంది, ఆత్మానుసారాలకు ఆత్మ సంబంధంగా అర్థమవుతుంది. శరీరానుసారం మనసు మరణం, ఆత్మానుసారం మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని రాస్తున్నది. జాగ్రత్తగా వినండి. నేను మీకు స్థలము సిద్ధపరచవలసి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచవలచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండి స్థలములో మీరు నుండిలాగను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును. హల్లెలూయా. దేవుడు ఉండే స్థలంలోనే మీకు రక్షణ దొరుకుతుంది. దేవుడు ఉండే స్థలంలోనే మీకు అభిషేకం దొరుకుతుంది. దేవుడు ఉండే స్థలంలోనే, వింటున్నారా?
కొంతమంది పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న కాడి నుంచి అన్ని బాధలే. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎంత పొరపాటు అయింది, పెళ్లి చేసుకోకుండా బాగుండేది అనుకునే వాళ్ళు లేరంటావా? పెళ్లి చేసుకొని వారం రోజులకే, 10 రోజులకే, నెలకే, 2 నెలలకే, 6 నెలలకే, సంవత్సరానికే, 2 నెలలకే, 3 నెలలకే, ఒకరు పుట్టినాక, ఇద్దరు పుట్టినాక విడాకులు తీసుకుని లేరా? లేరా? ఎందుకో వాళ్ళని పోయి అడుగుదామా, ఇక్కడ బైబిల్లో చూద్దామా? వాళ్ళని పోయి అడుగుదామా, ఇక్కడ మరి బైబిల్లో చూద్దామా? బొమ్మన్న కాడికి పోవాలి, చేయమన్న పని చేయాలి, చెప్పినప్పుడు చేయాలి, సమయం చూసి చేయాలి, సందర్భం చూసి చేయాలి, చెప్పితేనే చేయాలి. ఎందుకంటే తెనాలి రామలింగని కథ ఉన్నది, తెలుసు కదా మీకు. రాత్రి పండుకునేటప్పుడు భార్య భర్తలు అనుకుంటున్నట, వీళ్ళను మా ఊరు పంపాలనుకుంటున్నా అని అనుకుంటుంటే ఈ తెనాలి రామలింగం టీం అంతా కూడా విన్నారట. ఏమని? మననట పలానా ఊరు పంపాలనుకుంటున్నారట అన్న మాట విన్నారు. అంతే. తెల్లారేసరికి ఎవరు చూస్తే ఎవరు లేరు, ఎవరు చూస్తే ఎవరు లేరు. తర్వాత 11ంటికి 12ంటికి వచ్చాను. అరే ఎవరు లేరు, ఎట్టుపోయిన రా మీరు, నేను మా ఊరు పంపాలని అనుకుంటుంటా, మీరు ఎవరు లేరు. మేము పోయి వచ్చినాం అన్నారట. చెప్పడం మీరు పోయి వచ్చి నా ఊరు పోయి వచ్చినాం అన్నారట. వాళ్ళు ఎందుకు పంపాలనుకున్నారో, ఏం పని మీద పంపాలనుకున్నారో, అసలు నేను ఎందుకు పంపాలనుకోడో, ఏ పని మీద పంపాలనుకున్నాడో, ఎంతమంది రక్షించాలనుకున్నాడో, ఎంతమందిని స్వస్థపరచాలనుకున్నాడో, ఎంతమంది దగ్గర నీకు ఘనత రావాలనుకున్నాడో, దేవునికి ఎంత మహిమ తెచ్చుకోవాలనుకున్నాడో, ఎక్కడ సేవలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడో, ఎక్కడ నిన్ను ఉంచాలనుకున్నాడో, ఏం లేదు. పోయి రమ్మన్నాడు, పోయి ఇచ్చాను. వాళ్ళు అనుకున్నారు మనసులో పండుకునేటప్పుడు, వాళ్ళు పలానాలను వాళ్ళని వీళ్ళను రేపు పొద్దున మా ఊరు పంపుదాం అనుకుంటున్నాండి అన్నది భర్తతోటి. ఆ ఒక్క మాట విన్నారు అంతే. ఇప్పుడు ఎరుగుడు అంతే. పరిశుద్ధాత్మ బంధువులు లేదు, దర్శనాల బంధువులు లేదు, ప్రత్యక్షతల బంధువులు లేదు, దేవుని జ్ఞానం బంధువులు లేదు, దేవుని జ్ఞానం ధ్యానించడం లేదు, వాక్యం ధ్యానించడం లేదు, హేతువులు తెలుసుకోవటం లేదు, కారణాలు తెలుసుకోవటం లేదు, ఏం లేదు. ఉత్తానే పోతున్నారు, ఉత్తానే వస్తున్నారు. మీరు కూడా గుడికి కూడా అంతే. పోతుండ్రు వస్తున్నారు. ఆదివారం పోతున్నారు, వస్తున్నారు. ఆన్లైన్ వరకు పోతున్నారు, వస్తున్నారు. రేటు కొరకు పోతున్నారు. మెకానికల్ గా ఒక ఆచారం వెనకడి కనుక దీపావళి చేసినట్టు, దసరా చేసినట్టు, ఉగాది చేసినట్టు ఒక ఆచారం. ఇల్లు అలకాలి, ఇల్లు కడగాలి, రేపు పండుగ ఇల్లు కడగాలి, తోరణాలు కట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, పలువారు చేయాలి, దద్దనం చేయాలి, తినాలి, మళ్ళీ తెల్లాలి, మళ్ళీ చెబుతుంది. ఒక ఆయన రాసిండు, పండుగ మీద పాట రాసిండు. చంద్రయ్య పేరు పెట్టి పండుగ మీద పాట రాసిండు. పండుగ అంతా ఎండగాయ చంద్రయ్య అని పాట పాడి. ఇంకొక పాట రాసిండు. ఇదేమి రాజ్యమురో ఎండుతుంది పని నిండుతుందట. నిండుతుందట కదా, నిజమే కదా. ఇదేమి రాజ్యంలో ఎండుతుంది నిండుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, మన దొర పరిపాలన అంతే కదా. ఎండుతుంది నిండుతుంది. యేసుదేవుని కూడా అంతేనా? ఇక్కడ కూడా అంతేనా? యేసుడు కోపం వచ్చి అట్లనే అన్నాడు, మా దగ్గర ఉన్న ఒక్క తలాంతు కూడా తీసి లేనివానికి ఇవ్వండి, ఉన్నవానికి ఇవ్వండి, లేని వాని దగ్గర నుంచి ఉన్నది కూడా తీసి ఉన్నవానికి ఇవ్వండి అన్నాడు. తెలుసా? లేని వాని దగ్గర ఒకటి ఉన్నది, ఆ ఒక్కటి తీసి ఉన్నవానికి ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవ్వమన్నాడు? ఇదే తెనాలి రామలింగం కథ. చెప్పండి. ఇదే దేవుడు నిన్ను ఆరాధించడానికి పిలిస్తే నేను మొట్టమొదటి ఆత్మ ఇస్తాడు. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను ఆత్మలోకి నడిపిస్తాడు, సత్యంలోకి నడిపిస్తాడు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడని రాసినది. నువ్వు సత్యంలో లేకుండా ఆరాధన చేసేదంతా అబద్ధమే. నేను పాపిని అయ్యుండగా నేను పాపిని కాదు అనుకునే ఆరాధన అబద్ధపు ఆరాధన. అది
నా దగ్గర లోపాలండి, నా దగ్గర ఏం లోపం లేదని చేసుకునే ఆరాధన అబద్ధపు ఆరాధన. నేను ఆత్మ లేకుండా ఉండి నాకు ఆత్మ ఉన్నదని భ్రమపడి చేసే ఆరాధన అది అబద్ధపు ఆరాధన. అది దేవుని సంఘానికి ఉండవలసిన లక్షణాలు, దేవుడు ఏ సంఘాలు నువ్వు ఉండాలని కోరిండో ఆ సంఘంలో ఉండకుండా నువ్వు చేసే ఆరాధన అంతా అబద్ధపు ఆరాధన. పశువుల పాకలో తొట్టిలో ఉన్నాడు కానీ సచ్చిందానికి దాంతో లేడు. పసిగుడ్డు 2-3 రోజులు 4-5 రోజులు అక్కడి నుంచి అమ్మటే ఇంకొకడికి వెళ్ళిపోయాడు. మనం అలా దేవుని ఆత్మచేత నడవాలి. గాలి తనకు ఇష్టమైన చోటు విసురుతుంది. దాని శబ్దం వింటే కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళదో ఎవరికి తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు అని యోహాను సువార్త 3:8 రాసి ఉంటుంది. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం ఎందువే గాని అది ఎక్కడిని వచ్చును. గాలి మేడగదిలో విసిరింది. చెప్పండి, గాలి ఎక్కడ విసిరింది? మేడగదిలో తనకి ఇష్టమైన చోటు అది. ఆ గాలికి ఎందుకు ఇష్టమైన చోటు అంటే 120 మంది ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం. 120 మంది కూడా ఒకటే మనస్సు అన్నమాట. అది ఇష్టమైన చోటు. వింటున్నారా? మీ ఇంట్లో కూడా అంతే. మీరు భార్య భర్తలు ఏక మనస్సు ఏకభావం లేదనుకోండి, అక్కడ దేవుని ఆత్మ ఉండదు. మీ సంఘంలో కూడా అంతే. ఏకాత్మ ఏక మనస్సు ఏకభావం ఉండదు అనుకోండి, ఆత్మ ఉండదు అక్కడ. కనీసం 2-3 చెప్పండి, ఎంతమంది అట? 2-3 అన్నా కనీసం ఏకభావం ఏకతాత్పర్యం ఉండాలి. 2 ముగ్గురన్నా కలిసిమెలిసి ఉండాలంటాడు. 2-3 నా నామని ఎక్కడ ఏకీవిస్తారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు కదా, అన్నాడా లేదా? అందుకొరకు యేసు ప్రభువు 2 పంపిడు తెలుసా? సేవకు పంపించినప్పుడు 2 ఉంటే 2 మధ్యలో యేసు ప్రభువు ఉంటే 3 అయితే ఇక వాళ్ళు అక్కడిగా 9 కృపా వరాలు ఉన్నట్టే, 9 ఫలాలు ఉన్నట్టే. ఎదుగో నీకు తోడయ్యండి, నీ వెళ్ళి ప్రతి స్థలమందును నన్ను కాపాడచ్చు, ఈ దేశం మరలా రప్పించదను. దేవుడు సేవ చేయమన్న చోటనే సేవ చేయాలి. మాది డోనకల్ దగ్గర చిన్న పల్లెటూరు. మేము రక్షణ పొందింది కరీంనగర్ జిల్లా కాదు, ఆదిలాబాద్ సిటీ. నాకు కరీంనగర్ జిల్లాలో ఎవ్వరు తెలియదు, అసలు ఎవరు కూడా తెలియదు. జిల్లా మొత్తంలో తెలియదు, ఒక్క సిటీలో కాదు, నేను సేవ చేసే ఊర్లో కూడా కాదు. ఏ తరపు కూడా మాకు బంధువులు లేరు, దూర బంధువులు కూడా లేరు. కరీంనగర్ జిల్లా అంటేనే మాకు ఏ చుట్టాలు లేరు. కానీ నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం మా సార్లు చెప్పింది, మీరు 2వ సంవత్సరం బైబిల్ కాలేజీకి నుంచి అయిపోగానే మీరు నిర్ణయించిన స్థలాల్లోకి వెళ్ళాలి. ఇప్పటి నుంచే బాగా ప్రార్థన చేసుకోండి. దేవుడు చూపించిన స్థలంలో చేస్తేనే అది పద్ధతి, అదొక క్రమం, లేకపోతే సేవ ఫలించదన్నాడు. అప్పుడు నేను నన్ను ఎక్కడికి ప్రపంచంలో ఎక్కడికి పంపించినా పోతా. చైనా దేశం అమ్మన్నా కూడా పోతా, నాకు భాష రాకున్నా కూడా పోతా. చైనా ఏంటిది? గోడే అడ్డం మనకు. ఆ హిమాలయ పర్వతాలు, అవతల చైనా, ఇవతల భారతదేశం. నేను ఒక పుస్తకం చదివిన, కారు చీకటిలో కాంతి రేఖ అనే పుస్తకం చదివాను. ఆ కారు చీకటిలో కాంతి రేఖ అనే పుస్తకంలో ఒక మాంత్రికురాలు ఏ దేశానికైనా పోతుంది, ఎవరికి కనబడదు. ఆ దేశంలో అడుగు పెట్టగానే శరీరం వచ్చేస్తుంది, అక్కడ భాష వచ్చేస్తుంది. ఆ భాష వచ్చేస్తుంది, ఏ దేశంలో అడుగుపెడితే ఆ భాష వస్తుంది. ఆమె ఈ సంవత్సరం 50,000 మంది విడాకులు తీసుకోవాలి అని నోటి నుంచి అన్నదనుకోండి, 50,000 మంది విడాకులు. ఈ రోజు 100 మంది యాక్షన్లో చచ్చిపోవాలి అన్నదనుకోండి, మాంత్రిక ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈ రోజు 10,000 మంది భార్య భర్తలకు పడొద్దు, లొల్లులు పుట్టుకొని కొట్టుకోవాలని అన్నదనుకోండి, నోటి నుంచి అర్థం జరుగుతుంది. ఆమె సాక్ష్యం చదివిన, ఆమె దేవుని నమ్ముకోవటం సాక్ష్యం చదివిన. నేను అనుకున్నా, నేను కనుక చైనా బొమ్మంటే ఆ మాంత్రికురాలకి అంత మహిమ, అంత శక్తి ఉంటే దేవునికి ఉండదా? ఉన్నది. పగడాల ప్రవీణ్ గారు ఏమన్నా తెలుసా?
నాకు హిందీ రానే రాదు, దేవుడు ఇండోర్ బొమ్మన్నాడు. ఒక్క నెలలోనే అనర్గళంగా మాట్లాడినాడు. అన్నారా? ఒక్క నెలలోనే అనర్గళంగా భాషలు హిందీ మాట్లాడిన, హిందీలో ఫుల్ సువార్త చేసినాను ఒక నెల రోజులనే. ఎవరికైనా నెల రోజులు వస్తుందా? వేరే దేశ భాష మళ్ళీ అనర్గళంగా వస్తుంది. దేవుడు తోడుంటే వస్తుంది. చెప్పండి, ఎవరు తోడుంటే? ఇదిగో నేను నీకు తోడయ్యుండి. చెప్పండి, ఏమయ్యుండేట? ఏమయ్యుండి? చూడండి, యెహోవా యెహోషువకు తోడై ఉండేది కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను అని రాస్తున్నది. యెహోవా యెహోషువకు 6:27 యెహోషువ గ్రంథంలో 6:27 యెహోవా యెహోషువకు తోడై ఉండేది కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో దేవుడు యేసుప్రభువుకు తోడై ఉండేది కనుక హల్లెలూయా ఆయన అపవాద చేత పీడింపబడి వారు అందరినీ, వింటున్నారా? ఎవరినట? 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాద చేత పీడింపబడిన వారు అందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. దేవుడు మనకు తోడుగా ఉంటే, జాగ్రత్తగా వినండి, యెహోషువకు తోడుంటే అతని కీర్తి దేశమంతా వ్యాపించి. ఎందుకో తెలుసా? యోర్దాను నది వెనకకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యోనులో ఆగిపో అనగానే ఆగిపోయిన వారు కదలే. 24 గంటలు ఒకే చోట నిలబడ్డారు వాళ్ళిద్దరు, ఎక్కడో అక్కడ. హల్లెలూయా. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాద చేత పీడింపబడిన వారందరినీ. మనకు దేవుడు తోడుంటే అపవాద చేత పీడింపబడే వారిని విడుదల చేయాలి. దేవుడు తోడుంటే, వింటున్నారా? యెహోషువకు తోడై ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనం యాకోబుకు తోడై ఉన్నాడు. తోడై ఉండి ఏం చేసిండట? నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదను. దాదాపు 20 సంవత్సరాలు మామగారి ఇంట్లో ఉన్నాడు. మోసం జరిగింది. ఇగో బాగా జాగ్రత్త ఉండి, దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను ఎవరన్నా మోసం చేస్తే అసలు మాట్లాడవు తెలుసా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేయని, నువ్వని ఉండాలా నేను ఉండాలా అనేటోళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేయి ఊరంతా చెప్తారు. మళ్ళీ వాడిని అన్నిట చేసిండు, వాడిని అన్నిట చేసిండు, అది ఇట్ట చేసిండు, అది ఇట్ట చేసిండు. మళ్ళీ మామూలు కాదు, డబ్బు కొట్టి చెప్తారు. తెల్లారిసరికి 100 మంది చెప్తారు. మళ్ళీ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. దేవుడు తోడుంటే ఒకళ్ళు చెప్తారు, అస్సలే చెప్పరు తెలుసా? దేవుడు తోడుంటే చెప్పరు. తలకాయ లేదు క్రైస్తవులకు. దేవుడు చూడటం లేదా? మరి చెప్పుడు ఎందుకు? మరి సరే చెప్పినావు, నిన్నేమైనా ఆర్సి తీర్చి నీకేమైనా ఆదుకున్నారా? మరి వాళ్ళు మాట్లాడరేంది? ఆదుకున్నారా? నీ సమస్య పరిష్కారం చేసినా? నువ్వు 100 మంది చెప్తే 100 మంది నడుము కట్టుకొని వచ్చి ఏందిరా దానికో చేసినవాడ అన్నారు ఎవరన్నా? మరి ఎందుకు చెప్పాలి? సరే, యాకోబు వాళ్ళ అమ్మ చెప్పిండా, వాళ్ళ నాన్న చెప్పిండా, ఊళ్ళలో చెప్పిండా? జీవితం ఇవ్వలే, 7 ఏళ్ళు పిల్లనిస్తా, 7 ఏళ్ళు నాకు మేకలు కాయన్నాడు. 7వ సంవత్సరం ఆ కోరుకున్న అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని ఇచ్చాను. చెప్పిండా నాకు అన్యాయం చేసాడు, మా మామకి ఇట్లా చేస్తాడా? నేను అడిగింది ఈ అమ్మాయిని అయితే అమ్మాయి అట్లా చెప్పిండు. ఎవరికన్నా? వాళ్ళ అమ్మాయి చెప్పిండా, నాన్న చెప్పిండు. మీరైతే తెల్లారేసరికి ఎంతమంది చెప్తారో. తెల్లారేసరికే మళ్ళా మనం తోడుంటే ఏంది తెలుసా? దేవుడు ఉన్నాడని ఒక భయం ఉంటుంది. దేవుడు చూస్తున్నాడని ఒక భయం ఉంటుంది. నీకు భయం లేదంటే అర్థమైంది తోడున్నాడనే వాక్యం నువ్వు మర్చిపోయాను. కొంతమంది చూడండి, ఎదురుగా ఉన్నప్పుడు అంతా భయంగా ఉంటారు. స్టార్ట్ అయితే చెప్తే ఏమైతుంది? స్టార్ట్ అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 10వ వచనం చదవండి. 12
12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎదురుగున్నప్పుడేమో భయం గడగడగడ వణుకుతున్నారట ఫిలిప్పీ సంఘస్థులు. నేను ఎదురుగున్నప్పుడు కాదు, నేను స్టార్ట్ అయినాక కూడా మీ రక్షణ కొనసాగించుకోవాలి భయభక్తులతోటి. ఇప్పుడు ఎదురుగున్నప్పుడు ఎంత గడగడ వణికి భయంతో అట్లనే ఉండాలి, లేనప్పుడు కూడా అట్లా ఉండులేదు ఏం లేదు. ఎదురుగున్నప్పుడు తిరగా, షార్ట్గా తిరగా, నువ్వు ఇష్టం. మీరే చెప్పండి, అన్యాయం చేసిండా, మామ చేయలేదా? సరే, మళ్ళీ ఇంకో రెండో అమ్మాయి కొరకు ఇంకా 7 ఏళ్ళు కొలువు చేయాలి, మళ్ళీ కూడా జీతం ఇయ్యాను. మళ్ళీ చేసినాక జీతం అడిగితే, నీకు జీతం ఎందుకురా, నా బిడ్డలేనా మనవలేనా ఇంత తింటేనే ఉన్నారు, ఇంకేం చేస్తావు పైసలు తీసుకొని, నీకన్నా తక్కువ చేసినా, బట్టలు పట్టిస్తూనే ఉంటేనే, తిండి తింటూనే ఉండే, ఇంటనే ఉండనే ఉంటివి, ఇంకెందుకన్నారు. అట్లా కుదరదు, నాకు ఎన్నో పనులు ఉంటాయి, రకరకాల అవసరతలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, నాకు కావాలి, ఊరికే మాట్లాడుకొచ్చి అడుగుతున్నా, నాకు ఇదంతా తెలియదు, నువ్వు అప్పుడన్నావు ఇప్పుడు 14 ఏళ్ళు అయిపోయింది, నాకు కుదరదు ఏమన్నాడు మన తెలియదు. సరేపా, జీతం ఇస్తే కానీ సుక్కలు పుట్టినా మీకు ఇస్తా. జీతం అంటే నెలకింత వేలకు వేలు కాదు, పుట్టే మేకపిల్లలట సుక్క పొడవలు ఉంటేనే అదేనట జీతం. ఎవరైనా అట్లా జీతం ఉంటారు? అట్లా ఎవరైనా అట్లుంటారా? నల్లదానికి నల్లది పడితే నాదే, తెల్లదానికి తెల్లది పడితే నాదే, ఎర్రదానికి ఎర్రది పడితే నాదే, దాని మీద సుక్కు ఉంటే నీది అంటే అన్ని సుక్కలు పెడుతున్నాం. వీడు ఎందుకు కథం చేసిండు, సుక్కలు ఏది కాదు, శారలు పెద్ద పులి శారలు పెట్టాలి. అన్ని శారలు పెడుతుండే, శారలు కాదు, పొడను నువ్వు అట్లా 3-4 సార్లు జీతం మార్చి ఏమైంది తెలుసా? దేవుడు తోడుండి ఆ ఒక్క మేకకు 2 పిల్లలు పెట్టాడు, 3 పిల్లలు పెట్టాడు. మొత్తం ఆయన మంద కంటే ఈయన మంది పెద్దదైంది. అరే పెద్దోడా ఇక్కడ, చిన్నోడా ఇక్కడ, మీ మేనత్త కొడుకురా వీడు, యాకోబు గాడు. వీడు మన దగ్గరకు వచ్చి 15 ఏళ్ళు అయింది. వాడు ఆస్తి మన మేకల కంటే వాని మేకల మంది ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఇయ్యాల జీతం ఇవ్వాలి, ఉత్తానే పుణ్యాలు చేసిండు, మొత్తం పొట్టబట్ట చేసిండు. ఎట్లనైనా వీడిని ఎట్లా ఒట్టి చేతులతోటి మన దగ్గరకు వచ్చిండో, ఒట్టి చేతులతోటి వాడిని నిలబెట్టాలి. ఏం చేస్తారో నాకు తెలియదు అని తీర్మానం చేసుకున్నారు. ఇంతలో గొర్రెలకు బొత్సు కత్తిరించడానికి అందరు కలిసి బొత్సు కత్తిరించేయలేకపోయిండు. పోతే ఈ సంగతి తలుపు సాటి నుంచి యాకోబు విన్నాడు. కొడుకులను పిలిపించుకొని, మీ బావ ఇట్లరా, ఏం చేస్తావో నాకు తెలియదు, మన మంద కంటే వాని మందే పెద్దగైంది, ఖచ్చితంగా వాడిని ఒట్టి చేతులతోటి ఎట్లా కొట్టాలి, ఎట్లొచ్చిండు అట్లా పోవాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే యాకోబు విని భార్యలకు వచ్చి చెప్పుకున్నాడు. వాళ్ళు అన్నారు, ఇసంటి స్థలంలో మనం ఉండేందుకు ఇదే మంచి సమయం, మన ఆయన ఇప్పుడు వారం రోజులకి గొర్రెల బొస్సు కత్తించుడు కాదది, కనుక మనం ఖచ్చితంగా ఒక పని చేయాలి, ఈ రాత్రికి రాత్రే మనం ఇల్లు ఖాళీ చేసి మనం మంద కొట్టుకొని పోవాలన్నాడు. పోయిండు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులు పోతే కానీ ఆ మంద దొరకదు, అంత దూరం పోయాను. అంత దూరం పోతే వీళ్ళు గొర్రెలు బొచ్చు కత్తిరించుకొని ఇంటికి రాని వచ్చాను. యాకోబు లేడు, రాయలు లేదు, వింటున్నారా? పెద్ద భార్య లేదు, పెద్ద బిడ్డ లేదు, చిన్న బిడ్డ లేదు. ఏం చేయాలి? లేదు, రాయలు లేదు, పిల్లలు లేరు, పని మనుషులు లేరు, వాళ్ళకి ఇచ్చిన పని మనుషులు లేరు, సామాన్ లేదు, అంతా తీసుకొని పోయాను అని చెప్పి యాకోబుకు మామ లాభాన్ని తెలవగానే గబగబా వాడు పాయ ఉరుకురా 7 రోజుల దూరంలో ఉన్న వ్యక్తిని మొత్తాన్ని పట్టుకున్నారు. వాళ్ళేమో గొర్రెల మందే, వీళ్ళేమో మొత్తం మనుషులైనా ఉరుకుడైనా మొత్తాన్ని పట్టుకున్నారు.
గొర్రెల మంది అంటే మనం మనిషి పోయినట్టు పోతుందా? చిన్నగా పోతుంది, మొత్తానికి పట్టుకో. ఇదేమన్నా మర్యాదేనా? అరే నేను పోతా మామ మా ఇంటికంటే నేను డబ్బుకులతోటి తంతి వైద్యులతోటి సన్నాయిలతోటి నేను పంపించకపోతున్నా. ఏందైనా దొంగమైన ఎండిపోతాను, దొంగమైన ఎండిపోతాను ఏందిరా చెప్పకుండా. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. దొంగమైన ఎండిపోడేందిరా. ఇక వాళ్ళందరికీ తెలుసు ఈ కథ అంతా, లాభాన్ని కథ అంతా. ఇక మేము పోతున్నాం. లేయా ఇక్కడ ఏమన్నాడు? ఇదిగోని నీకు తోడేయండి. దేవుడు మన తోడుంటే ఎవ్వరు మనం మోసం చేయలేరు. తాత్కాలికంగా చేస్తేనేమో అప్పటికప్పుడు. వింటున్నారా? మీరేం భయపడకండి. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నా వాళ్ళే మోసపోతారు. మీకు ఎవరికి నష్టం కలిగిస్తున్నా వాళ్ళే నష్టపోతారు. వింటున్నారా? మీ దగ్గర తులం బంగారం దొంగతనం చేసే వాళ్ళ 10 తులాల బంగారం పోతుంది. మీరేం భయపడకండి. మీ బర్రె ఒక్క బర్రె పోతే వాళ్ళు 10 బర్రెలు పోతాయి. వింటున్నారా? అంటే మీకు మీ జాగా మూరెడు జరుపుకుంటే వాళ్ళది బాగా జరుపుతారు. వింటున్నారా? మీరేం భయపడకండి. మూరెడు పోతే మళ్ళీ మీకు ఎంత ఇస్తాడు తెలుసా దేవుడు? మళ్ళీ మామూలుగా ఇయ్యారు తెలుసా? ఒక గుంట పోతే ఎకరం ఇస్తాడు దేవుడు. మేము ఒక ఎకరం పోతే 100 ఎకరాలు ఇస్తాడు దేవుడు. నేనైతే అదే సిద్ధాంతంతో ఉంటాను. నేనైతే అదే నేను అస్సలు ఎక్కడ గొడవ పెట్టుకోను. ఇట్లా మందిర స్థలాలు, కొన్న స్థలాలు విడిచిపెట్టినా, ఇట్లా మందిని జమ చేసిన స్థలాలు విడిచిపెట్టిన, చాలా చోట్ల విడిచిపెట్టిన. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రాలలో కూడా విడిచిపెట్టిన. 100 కొంతమంది ఆత్మల రక్షణ అయితే వాళ్ళకి అప్పచెప్పిన. వింటున్నారా? ఇట్లా ఎన్నెన్నో స్థలాలు, కొన్న స్థలాలు, మన ఇంటి భూములు కూడా, భూమి జాగాలు కూడా విడిచిపెట్టాం. గెట్ల కాడ కూడా జరుపుకొని ఒక మూరెడితోటి ఏమన్నా పైకి వచ్చి మనం లోపలవుతామా? ఒక 3 జాగ్రత్తోటి అవుతామా అంటే అట్లా చూస్తారేందా? మన క్రైస్తవులు అయితే పొట్టు జాన జరిగితే పొట్టు తిట్టడం లేరా? బండ బూతులను తిట్టడం లేరా? ఇప్పుడు ఇక్కడ లేరా? ఏం క్రైస్తవులే మీరు? ఇష్టం. నేనైతే చెప్తా. నేను మీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి ఏం తెలిసాట? నిద్ర తెలిసి అంటే మెలకువ వచ్చి, అరే ఇప్పుడు దానికి నిద్రపోయినా నేనే మెలకుతోటే అని అనుకో. నిద్ర తెలిసి ఇది నిత్యముగా ఇది దేవుని పరలోకపు గవిని. ఏమను? యాకోబు నిద్ర తెలిసి యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి పరలోకపు గవిని ఇదే అని లేయలియా. ఇంక అందమాత్రం అనుకున్నాడా? ఇంకో తీర్మానం కూడా చేసిండు. దేవా, నువ్వు నాకు చెప్పినట్టు తోడై ఉంటే నేను వెళ్తున్నా, మా మామగారింటికి వెళ్తున్నా, నాకు పొట్ట బట్ట కరువు ఉండొద్దు అనండి. పొట్టకు బట్టకు అట్లా నాకెనుక సాయం చేస్తే నా వచ్చే ఆదాయం అంతట్లో 10వ వంతు నీకు ఇస్తాను మొక్కుకున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? నేను తిరిగిన తన్నింటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న మార్గములను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. హల్లెలూయా. చూసాను ఎంత గొప్ప తీర్మానం చేసిండు. 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. హల్లెలూయా. చూసాను ఎంత గొప్ప తీర్మానం చేసిండు. 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. హల్లెలూయా. చూసాను ఎంత గొప్ప తీర్మానం చేసిండు.
ఇప్పుడు కొంతమంది సేవకులు గమ్మత్తు, అసలు వాళ్ళు సేవకులే కాదు, సేవని ఎడగొట్టేటోళ్ళు వాళ్ళు. ఇంకెన్నెన్నో సత్యానికి విరుద్ధమైన మాటలు పలుకుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం చేయరు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో గంటల తరబడి దేవారాత్రులు ధ్యానించమని వాక్యం చెప్తే ధ్యానం చేయనందువల్ల అందరూ బలహీనమైన క్రైస్తవులుగా ఉంటున్నారు. 119వ కీర్తన 64వ వచనంలో చెప్తున్నది, యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది, యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించము. భూమి అంతా ఆయన కృపతో నింపబడింది. ఇది కృపాయుగం. చెప్పండి, ఇది ఏ యుగం? కృపాయుగం. 2000 సంవత్సరాలు అయిపోయి 3000 సంవత్సరాల్లో కూడా ప్రవేశించి ఇది 25వ సంవత్సరం నడుస్తున్నది. 3000 సంవత్సరాలు ఈ కృప సంగతి మీ నాయన తెలిపాయి, మా నాయన తెలిపాయి, మీ తాత తెలిపాయి, మా తాత తెలిపాయి, మీ అమ్మమ్మ తెలిపాయి, మా అమ్మమ్మ తెలిపాయి, మీ నాయనమ్మ తెలిపాయి, మా నాయన తెలిపాయి. తెలిస్తే మన బతికిట్లుండనా? తెలిస్తే మన గతి ఇట్లుండనా? తెలవకపోయా? తెలుసా? నీకు తెలిసే నాకు తెలిసే. తెలిస్తే మనమేమన్నా సక్కువను, మనమేమన్నా సక్కువను. మనం సగం ఇటు సగం ఇటు. చెప్పండి, సగం అటు. ఇప్పుడు దానికి ఉంటే ఉన్నారేమో కానీ ఇప్పటి నుంచి ఉండొద్దు. ఇక ఉంటే వెచ్చగా నేను ఉండండి, లేకపోతే చల్లగా నేను ఉండండి. నన్ను వెచ్చగా మాత్రం ఉండకండి. ఉంటే దేవుడు ఏమంటే తెలుసా, నేను ఉమ్మవేను ఉద్దేశించున్నాను అంటాడు. నన్ను వెచ్చగా ఉంటే అట్లా చేయకండి. వింటున్నారా? యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది. భూమి మీద ఉన్న జంతువులన్నింటికి దేవుని చేతుల నుంచి ఫ్రీ భోజనం. చెప్పండి, జంతువులన్నిటికీ మాకు ఎక్కడ ఫ్రీ ఉన్నది అయ్యగారు? మీకున్నదో లేదో కానీ నాకు మాత్రం ఫ్రీ. 35 సంవత్సరాలకి ఎక్కడి పోయినా ఫ్రీ. ఇప్పుడు అంజయ్ గారు వాళ్ళు కూడా నాకు ఏదన్నా ఇస్తే ఛాయ్, అయ్యా 2 ఛాయలు ఇచ్చిన పైసలు అన్నారు. మరి నన్ను మరి టిఫిన్ పెట్టి కూడా నాకు పైసలు అడిగారు, భోజనం పెట్టి కూడా పైసలు, పెరిగేసి కూడా అడగారు. అదే నువ్వు హోటల్లో పెరిగేస్తే మళ్ళీ పైసలు అడుగుతారు లేదో చూడు. ఒకవేళ నువ్వు పొట్లంగా దీన్ని పైసలు అంటే, అరే వెనక తీసుకువారా బోలుదాం అనుకో. చూడు జేబులలో ఎక్కడన్నా పైసలను ఎతుకు అని ఎతికిపిస్తారు తెలుసా. ఇది కృపాయుగం. చెప్పండి, ఇది కృప. నీకు ఏ అర్హత లేదు. నీకు తెలుసా, ఎమ్మెల్యే కొడుకులకు, ఎమ్మెల్యే పిల్లలకు, ఎంపీ పిల్లలకు, మినిస్టర్ల పిల్లలకు ఫెయిలైన ఉద్యోగం వస్తుంది. తెలుసా నీకు? తెలుసా అంటే ఇది తెలుసు బాగా. 5 సంవత్సరాల పవర్లో కూర్చున్నవాడికి అంత పవర్ ఉంటే ఇది యుగ యుగాలు తరతరాలు మళ్ళీ ఈయనే అసలు దేవుడు. నాకు ఒక భుజ చెప్పింది వాళ్ళ ఇంటి తాయి గారు, నాకు దర్శన వరం ఉన్నది. నేను మొన్న బ్యాంక్ కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్పొందిన, అర్ధగంటలనే పేపర్ చేసేసాను. మొదటి దానికి ఏనా బీనా సీనా డీనా కన్నల కనబడ్డది పెట్టేసింది, కన్నల కనబడ్డది పెట్టేసింది, కన్నల కనబడ్డది పెట్టేసింది. టక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడ 1/2 అవర్లో పేపర్ అయిపోయింది. సార్ నేను పేపర్ అయిపోయింది అనిపిస్తే, ఇప్పుడేం ఇంకా 2 గంటల టైం అనేది, కూర్చో. పేపర్ అయిపోయింది సార్. అయిపోతే పోతే నన్ను ఉద్యోగం పోతుంది. పోదు, కూర్చొని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. తెలుసా, నేను చదువుకుంటేప్పుడు నాకు దేవుడు దొరకలే కానీ అసలు నాకు దేవుడు దొరికితే నేను మీకు దొరికిటేనా? అసలు దొరకపోదు. బాగా నాకు ఏనా బీనా నాకు అదంతా తెలియదు, చెప్పు. కానీ నేను అడిగి దేవుని దగ్గర తెలుసుకొని టిక్ చేశాను. తెలుసా, మళ్ళీ ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్కి వెళ్ళేవాడిని. తెలుసు, అబద్ధం కాదు, నవ్వుడు కాదు. నాకు చదివే టైంలో దొరకలే, వ్యాపారం చేసే టైంలో కూడా దొరకలేదు. అట్లా దొరికినా బాగుండు, దాంట్లో దొరకలేదు. అన్ని పోగొట్టుకున్నాక దొరికినమ్మా, ఎంత పొరపాటు అయిపోయా. అయ్యో, కొంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు అనుకుంటారు మనం 10 ఏళ్ళ కింద చేసుకుంటే ఎంత బాగుండు, 2 నెలల కింద 3 ఏళ్ళ కింద చేసుకుంటే ఎంత బాగుండు అనుకుంటారు కొంత తిక్కలలో. అట్లా అనుకుంటారుగా మళ్ళీ వాళ్ళది ఉత్తదే 4 రోజులకే మళ్ళీ ఉత్తదవుతుంది. ఇది అట్లా కానే కాదు. తెలుసా,
రోజుకి నేను అనుకున్నా 10 ఏళ్ల ముందే నమ్ముకుంటే ఎంత బాగుండేది. అయిపోయింది అనుకుంటే ఇక పోయిన రోజులు మళ్ళీ వస్తాయా? కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎవరి సవాసం పట్టొద్దు. పేతురు సవాసం పట్టొద్దు, పౌలు సవాసం పట్టొద్దు, అపోల్లో సవాసం పట్టొద్దు. వింటున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన వాళ్ళ సవాసం పట్టండి. పేతురు సవాసం పడితే యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. చెప్పండి, పేతురు సవాసం పడితే యేసు ప్రభువా? ఆ మాట నేను అసలు ఎప్పుడు వినలేదే, నేను ఆయన సవాసం కానే కాదంటాడు. వింటున్నారా? హల్లెలూయా. పౌలు భక్తులు సవాసం పడితే మళ్ళీ ఆయన పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు, మళ్ళీ మామూలు కూడా కాదు. పౌలు భక్తులు సవాసం పడితే అటు పోయి సేవ చేసుకోపో అంటాడు ఆయన. అంతే. ఆయన కూడా ఆశయాకి పోవాలనుకున్నాడు, దేవుని ఆత్మ పోనీయలేదు. ఆయన కూడా గలితీయ ప్రకృతి మీద బిత్తునికి వెళ్ళాలనుకున్నాడు, యేసు యొక్క ఆత్మ వెళ్ళనీయలేదు. రాత్రిపూట కళలో దర్శనంలో మాసుదనే దేశస్తుడికి కనబడి మాకు వచ్చి సహాయం చేయమని, ఆయన కూడా ఎటు పోవాలని సరిగా తెలియదు, అటుపో ఇటుపో అని చెప్పేస్తాడు పౌలు భక్తుని అడిగితే కూడా. వింటున్నారా అంటే కూడా హల్లెలూయా. యెహోవా భూమిని కృపతో నిండినది. ఈ భూమి అంతా దేవుని కృపతో ఉన్నది. కృపాయుగం ఇది. అసలు ప్రకటించండి యేసుప్రభుది కృపాయుగం. 2 యుగాలు అయిపోయినాయి. యుగం అంటే 1000 సంవత్సరాలకు ఒక యుగం. 1000 సంవత్సరాలలో మీ తాతలు మా తాతలు ఎంతమంది పోయి ఉండొచ్చు? పోలేదంటవా? 2000 సంవత్సరాలు ఎంతమంది తాతలు ఉండొచ్చు? 40-50 మంది తాతలు ఉండొచ్చు మనకు కదా. ఒక్కరికైనా తెలియకపోయాయి ఈ కృపాయుగం అని. కృపాయుగం అని తెలిస్తే మనం మామూలుగా ఉండేదా మన పరిస్థితి ఇక్కడ? సరే, ఇప్పటికైనా అయిపోయింది. ఇప్పుడు మన భవిష్యత్తులో మన పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళన్నా బాగుపడాలో వద్దా? నిజం చెప్పండి, వాళ్ళని బాగుపడాలో వద్దా? మీరు కృపను అనుసరించి నడిస్తే బైబిల్ ఏం రాసింది తెలుసా? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని రాసింది. హల్లెలూయా. ఇప్పుడు మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని రాస్తున్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, అంజయ్య గారు అన్ని పోగొట్టుకొని వచ్చాను. వింటున్నారా? వాళ్ళ పిల్లలకి వింటున్నారా? నేనైతే అన్ని పోగొట్టుకొని వచ్చాను మొత్తం. ఇంకా అప్పుల పాలు వేసాను మొత్తం. మాకైతే ఇక పోగొట్టుకున్న దానికంటే నూరంతలు తిరిగి సంపాదించుకున్నా. హల్లెలూయా. రాసుకోండి, 13:22 వింటున్నారా? లోకంలో అందరు పాపాత్ములే. నువ్వు నీతి పాటించి వాళ్ళ ఆస్తంతా నీకైతుంది. అనే కాదు, నువ్వు నీతి పాటిస్తే అవుతుంది. నీతిమంత నీళ్ళు గొప్ప ధననిధి అని రాసింది. నీతి మరణుని తప్పిస్తని రాసింది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని రాసినది. నీతి అంటే రోజు దేవునితో సంబంధం కలిగి దేవా ఈ రోజు ఏం చేయాలి. కొత్తలో కొద్ది కష్టం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కొత్తలో కొద్ది కష్టం ఒకళ్ళొక్కరు అర్థం కావటానికి. అవునా అంటే తర్వాత అలవాటు పడిపోతుంది. తర్వాత నీ సంగతి నాకు తెలవదా అంటారు. మళ్ళీ ఆఖరికి వస్తుంది. మీ సంగతి అంతా చెప్తా అంటారు అప్పుడప్పుడు. అంటే సంగతి అంతా గుంజేస్తారు, మొత్తం లాగేస్తారు. ఆ మనుషుల సంగతి మీరు లాగితే ఏం లాభం లేదు. దేవుని సంగతులు తెలుసుకోండి. సంగతి మరుగు చేయడం దేవునికి ఘనత. దాన్ని శోధించి తెలుసుకుంటే రాజులకు ఘనత. సామెతలు 25:2. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత. సంగతి శోధించడం అంటే తెలుసుకోవటం. రాజులకు నువ్వు అన్ని సంగతులు తెలుసుకో. బాగుపడే సంగతి, అభివృద్ధి పొందే సంగతి, సంతోషంగా ఉండే సంగతి, విస్తరించే సంగతి,
వింటున్నారా? దేవుడు నీకు తోడై ఉండే సంగతి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడే సంగతి, మళ్ళా నీ దేశానికి మళ్ళా నేను ఆశ్రయించి దీవించి గొప్ప చేసి తీసుకొచ్చే సంగతి. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చెప్పినన్ని నెరవేర్చి మళ్ళా నేను విడవకుండా ఉండే సంగతి, ఇవన్నీ దేవుని దగ్గర నేర్చుకోవాలను. ఎవరు నేర్చుకుంటుంటే ఆయన సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసే వాళ్ళకు, కనిపెట్టే వాళ్ళకే తెలుస్తుంది. ఇక తెలిసిందనుకో, కూలి గీలి నాలుగేలి ఉద్యోగం ఏం అవసరం లేదు తెలుసా. నెలకు 1,00,000 2 లక్షల ఉద్యోగస్తులు కూడా సంగతి తెలుసుకొని విడిచిపెట్టి సేవ చేస్తున్నారు తెలుసా మీకు. నెలకు 1,00,000 2 లక్షల రూపాయల జీతం వచ్చేవాళ్ళు కూడా దేవుని సంగతి తెలుసుకొని అక్కడ మన దగ్గర బానిసలాగా జీవించాలి, చేతులు కట్టుకొని నిలబడాలి. అంటున్నారా? కలెక్టర్లు కూడా మినిస్టర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి తెలుసా మీకు. ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడే కలెక్టర్లు కూడా ఉన్నారు తెలుసా. ఏం లాభం చదువుకొని, ఏం లాభం లేదు. ఎవ్వరు కాళ్ళ మీద పడే పని లేదు, దేవుని భక్తులు కానీ దేవుని సేవకులు కానీ. వింటున్నారా? దేవుని భక్తులు కానీ ఎవ్వరి కాళ్ళ మీద పడినక్కర్లేదు. చెప్పుదండా మీరు ఎప్పుడన్నా వచ్చినా చెప్పండి, ఎంతమంది వచ్చిన చేయలేటండి. బస్ స్టాండ్ కాడ దిగినప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది తెలుసా. ఆ మూల మీద నల్ల మల్లయ్య అని, నల్లగా ఉండడు కానీ ఇంటి పేరు నల్ల మల్లయ్య అని హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పాపం ఛాయ్ పెట్టుకొని నడిపించుకుంటుంది. ఎన్నో పైసలు జమ చేసుకొని పిల్లలు వేసుకొని ఒక 2 రూములు మంచిగా చేసుకుందామని అంతకుముందు తడకలతోటి వేసుకున్న ఆ హోటల్ని మంచిగా మార్చుకుందామని పాపం పిల్లలు వేసుకున్నాం, గ్రామ పంచాయతీలు అడిగేసుకున్నాం. ఏమైందో ఏమో తెలియదు కానీ వచ్చి 2-3 రోజులకి వేసినాక కూలగొట్టేసాం. పిల్లలంతా పైకి వేసినాక కూలగొట్టాను. నేను అప్పుడప్పుడు ఏదైనా టైం ఉంటే పోతా. పంతులు ఎట్లా జరిగింది, నా ఎదురుగా ఉన్నాడే నన్ను ఓరవకి ఇట్లా చేపించి నాకు అర్థమైంది, ఎట్లా చేస్తాడు అని బాగా పిసుకొని ఏడుస్తున్నాడు. సర్పంచ్ కాళ్ళ మీద పడ్డా, ఎస్ఐ కాళ్ళ మీద పడ్డా, పెద్ద మనుషుల కాలం ఎవ్వరు కూడా సాయం చేయట్లేదు. ఎట్లా చేసాడు పంతు అన్న. ఇవాళ నుంచి నేను ఒక ఆయన చూపెడతా, ఎవరి కాళ్ళ మీద పడకు, ఆయన కాళ్ళ మీద పడు. మీ ఇంట్లో దిగుట్లో కూడా ఉంటాయి కదా, అటు కూడా తిరిగి దండం పెట్టకు. నేను చెప్పినట్టు చెయ్యి, నేను కూడా ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేయి, చూడు ఏం జరుగుతుంది అన్న. నేను చెప్పినట్టే నాడు 4-5 రోజులకి సర్పంచ్ పిలిపించి మల్లన్న కట్టుకోపో అన్నాడట. చెప్పండి, మల్లన్న నువ్వు ఇక బిల్డింగ్ కట్టుకోపో అన్నాడట. ఇక నన్ను అయితే ఇప్పుడు నేను 30 సంవత్సరాలు దాటింది ఆ ఊర్లో ఉండబట్టి. మేసంటలు ఎవరు వచ్చినా ఏ చర్చికి మీరు పోతానంటే కాలొకటి చర్చ అనిగా నా సంగతి చెప్తాడు. మళ్ళీ మామూలు కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఈ మధ్యన చనిపోయింది. వాళ్ళ కొడుకులో చెప్పిండు, కొడుక ఇట్లయింది మనది అని ఇంటి వాళ్ళకి అందరు చెప్పిండు. 4-5 కొడుకులు బిడ్డ చెప్పిండు. వాళ్ళైతే మమ్మల్ని ఎట్లా చూస్తే తెలుసా, ఒక బాబు ఆ హోటల్ నడుపుకుంటే రోజు టిఫిన్ పంపిస్తాడు చర్చికి తెలుసా. కృపాయుగం ఫ్రీ టిఫిన్. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడిని పెట్టుకొని కృపాయుగంలో కష్టపడే పనే లేదు. ఏదైనా తోటలు ఉన్నట్టు ఉండాలి. ఈ చెట్టు పండు ఆ చెట్టు పండు తినటమే ఇప్పుడు కోసుకొని. వింటున్నారా? మీకు ఇది కృపాయుగంలో కష్టపడే పని లేదు అనండి. నేనైతే కష్టపడలేదమ్మా. అప్పుడు అంతకుముందు అయితే నేను పడ్డంత కష్టం మీరు ఇక్కడ ఎవరు కూడా పడలేదు. అంత కష్టపడ్డా దేవుళ్ళకి రాకముందు 36 సంవత్సరాలు చెప్పలేనంత కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం మామూలుగా అంజయ్ గారు మాత్రం మామూలు కష్టపడ్డా. మీకు ఎవరు చెప్పాడు కానీ చెప్తే ఇక మళ్ళీ మీరేమనుకుంటారని చెప్పడం కానీ బాగా కష్టపడ్డాడు. చెప్పిండా లేదా నా తెలియదు కానీ చెప్పిండా? ఏం చెప్పిండు? హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఇది కృపాయుగం. కృప అంటే ఫ్రీ అనండి.
కృప అంటే గ్రేస్. ఎవరి పేరన్నా తెలుగులో కృప అంటే ఇంగ్లీష్లో ఆమె పేరు గ్రేస్. వింటున్నారా? కృప, కృప యుగం. యుగం ఒక యుగం అయిపోయింది, 2 యుగాలు అయిపోయింది, 3వ యుగంలో ప్రవేశపెట్టబడ్డాం మనం. ఈ కృపా యుగంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది 50 సంవత్సరాలకు ఒక తరం. అంటే 1000 సంవత్సరాలకి 20 తరాలు, 2000కు 40 తరాలు. ఇప్పుడు 25 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఇది 41వ తరం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 41 తరాలు. ఈ 41 తరాల్లో బాగా జాగ్రత్తగా వినండి. ఈ 41 తరాల నుంచి నిజంగా ఎవరైతే యాకోబులాగా దేవునితో సంబంధం కలిగి ఉన్నారో, దేవునితో సంబంధం కలిగి దేవునితో లింక్ అయినరో, ఎవరైతే అన్యాయం చేసినా ఓర్చుకున్నారో, సహించుకున్నారో, తట్టుకున్నారో, తాలుకున్నారో, వాళ్ళకైతే అన్ని ఫ్రీయే. ఇప్పుడు అన్ని ఫ్రీయే. ఒక్కటి కూడా మళ్ళా ఇంకా వాళ్ళ గిన్నె నిండి పొర్లుతున్నది. ఫ్రీ కూడా కాదు, మళ్ళా గిన్నె నిండి పొర్లుతున్నది. పొర్లటం అంటే ఇంకా 10 మంది కూడా పెట్టడం. వాళ్ళ గిన్నె నిండి వాళ్ళు తిని మళ్ళీ ఇంకా 10 మంది పెట్టడం. నా చిన్నప్పుడైతే తినడానికి కూడా సరిగా ఉండకపోయేది చాలా కుటుంబాలలో. వింటున్నారా? చుట్టం వస్తే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడైతే ఎంతమంది రాని అన్నట్టున్నది. అలయలుగా. కనుక నీ కట్టడలు నాకు బోధించము. ఇగో మీరు జాగ్రత్తగా వినండి. ఈ మనిషి గుణం ఏందో కానీ ఒకళ్ళు చెప్తే అస్సలు వినరు. అనండి, అందరు అనండి. ఈ మనిషి గుణం ఏందో కానీ ఒకళ్ళు చెప్తే అస్సలే వినరు. ప్రతిదానికి నాకు దేవుడు చెప్పాలి అంటారు. నిజంగా మీరు అన్నది కూడా కరెక్టే. దేవుడే చెప్పిండు అనుకో, నేను సచ్చిన దానికే జ్ఞాపకం ఉంటుంది. నేను చెప్పాను అనుకో, రేపు నేను బంద్ అయితే మర్చిపోతామంట. బంద్ కూడా ఇప్పుడు బయటికి పోరాదు, మళ్ళీ ఎమ్మటే మర్చిపోతారు. దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఇక మీరు అడుగుతేనే బోధిస్తాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి తట్టుడి చెప్పలేదా? మరి అడగాలి. అయితే నీ కట్టలు నాకు బోధించమని అడగాలి. ఒకవేళ మీరు అడగలేదనుకోండి, 119వ కీర్తన 71వ వచనం, 119:64 అడుగుమని నేను బోధిస్తాను. నువ్వు ఆ మాట పట్టించుకోకుండా ఉంటే చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు శ్రమల పాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని. ఇప్పుడు కట్టడను దేవాన్ని కట్టలు నాకు బోధించమని మీరు అడగకపోతే, నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే, శ్రమలు కలగేసి అప్పుడు మళ్ళీ నువ్వు అంటావు, దేవాన్ని కట్టలు నేర్చుకున్నట్లు నేను శ్రమ నుండి ఏంటి నాకు మేలాయన అంటావు. దేవుని దగ్గర నేర్చుకో, అడగండి. అడిగితే నేర్పుతాడు. చెప్పండి. మీరు అడగకపోతే దేవుడు నేర్పడు. నీ కట్టలు నాకు బోధింపము అని అడగాలి. ఏదో అందరూ అనగానే ఇప్పుడు చిన్నగా అనండి. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించము. అట్లా అడిగితే తప్పకుండా బోధిస్తాడు దేవుడు. దేవుడు బోధించిన అనుకో, దేవుడు నీకు తోడుంటాడు. కట్టడకు ఎక్కువ కాబట్టి తోడుంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. కాపాడటం మాత్రమే కాదు, మళ్ళా నువ్వు అనుకున్నట్టు నీ దేశానికి ఆశ్రయించి దీవించి గొప్ప చేసి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు చెప్పింది నెరవేరుస్తాడు. చెప్పింది నెరవేరుస్తాడు అంటే అర్థమైంది, దేవుని స్వరం వినాలి. చెప్పండి, దేవుని స్వరం వినాలి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు దీవించబడకపోవటానికి కారణం ఏంటంటే దేవుని స్వరం వినటం లేదు. ఇప్పుడు నేనైతే ఎన్నోసార్లు విన్నా. దాన్ని బట్టి దేవుడు మనకు సాయం చేస్తాడు. నువ్వు వినకపోతే నీకేం సాయం దొరకదు. అయ్యగారి ద్వారా దొరుకుతుంది, కానీ అయ్యగారు ఎప్పటికుంటాడా? ఉంటాడు. అయ్యగారు ఎప్పటికుంటాడా? మరి దేవుడు ఎప్పటికుంటాడు. కనుక మీరు దేవుని సాయం కోరుకోండి. దేవుడు మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నాడు.
58 యెషయా గ్రంథం 12వ వచనం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నీ జనులు కట్టుదురు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు, వెరగబడిన దానిని బాగు చేయబడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే నాకు ఆధారమాయను. హల్లెలూయా. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నిజనులు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నేర్చుకుంటామో అనేకులకు ప్రయోజనకరంగా మారుతాం. కొంతమంది దేవుని కట్టలు గైకొనక, దేవుని నీతి నెరవేర్చక పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, ఏమైపోయిన వాళ్ళు ఉన్నారు? పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎవరైతే దేవుని వాక్యం చెప్పినట్టు పూర్వకాలం ఉండి పాడైపోయిన స్థలం నీ జనులు కట్టుదు, నువ్వు కూడా కాదు, మళ్ళీ నీ జనులే దేవుని దగ్గర నేర్చుకున్న వాళ్ళు అనేకులను బాగు చేస్తారు. దేవుని దగ్గర నేర్చుకున్న వారు ఎవరిని బాగు చేయలేరు, వాళ్ళు కూడా బాగుపడరు. ఇప్పుడు మీలో చాలా మందికి ఎంత వాక్యమైనా గుర్తుండదు. ఎందుకో తెలుసా? ఎంత వాక్యమైనా కూడా గుర్తుండదు, ఎంత వాక్యం చదివినా కూడా గుర్తుండదు. ఎందుకో తెలుసా? మీరు ఎవరికి నేర్పరు కాబట్టి గుర్తుండదు. మీరు నేర్పిందనుకోండి ఎప్పటికి సచ్చిన దానికే గుర్తుంటుంది. తెలుసా? నువ్వు నేర్పు, మళ్ళీ మామూలుగా గుర్తుండదు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలముని జనులు కట్టుదురు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు, వెలుగబడిన దాన్ని బాగు చేయబడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచబడవనియు నీకు అంత మంచి పేరు వస్తుంది. దేవుని దగ్గర నేర్చుకున్నావు అనుకోండి, నీకు అంత మంచి పేరే. నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకోవాలనుకో, ఏం మంచి పేరు ఉండదు. ఇక పాత గుణమే, పాత మాటలే, పాత స్టైలే, పాత పద్ధతే, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోసినట్టు ఉంటుంది. పిగిలిపోతాయి. పిగిలిపోతుంటే ఎంత వాక్యమైనా కూడా నీ దగ్గర నిలవదు, ఎంత మంచి బోధమైనా కూడా నిలవదు అసలు నీ దగ్గర. అదే నువ్వు నేర్చుకున్నావు అనుకో, మళ్ళీ మామూలుగా ఉండదు నీ భవిష్యత్తు. పాడైపోయిన ఎంతో మందిని బాగు చేస్తావు. చాలా కాలం కింద పాడైపోయిన అనేక తరాల కిందనట. ఒకరోజు తరం అంటే 50 సంవత్సరాలు, అనేక తరములు అంటే ఇప్పుడు నేను చెప్పలేము. యేసుప్రభు ఇప్పుడు 40 తరాలు అయిపోయింది. ఇప్పుడు 41వ తరం నడుస్తున్నది. అనేక తరాల కింద పాడైపోయిన కూడా బాగు చేస్తాం. ఇప్పుడు నేనున్న అనేక తరాల కింద పాడైపోయాను, మా వంశం అంతా పాడైపోయింది. కానీ దేవుని దయ వల్ల దేవుని దగ్గర నేర్చుకుంటా అంటే బాగుపడతాం. ఇప్పుడు మా వంశంలో ఎంతోమంది బయటపడ్డారు, మా చుట్టాలలో కూడా ఎంతోమంది బయటపడ్డారు. అనేక తరాల నుంచి పాడైపోయిన వాళ్ళందరూ మంచి దారి పెట్టింది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అంజయ్య గారికి ఇల్లుంది, పెద్ద కొడుకు ఇల్లుంది, ఇసొంటిదే ఉన్నది, చిన్న కొడుకు ఏం తక్కువైతుంది కదా. ఎట్లుంటుంది చెప్పండి మీరు? అట్లనే మీకు కూడా వచ్చే ఉన్నది అనుకో, మీకు కూడా వచ్చాను. మీకు బిడ్డ కొట్టి, ఆ బిడ్డ కొట్టి, ఈ కొడుకు కొట్టి, ఆ కొడుకు కొట్టి, ఇసొంటి ఉన్నాయనుకో, నవ్వుతారింది. అట్లా వద్దా? మీకు కావాలనా? నిజంగా చెప్పండి, కావాలంటే మాత్రం దేవుని దగ్గర నేర్చుకుంటేనే. అయ్యగారి దగ్గర నేర్చుకున్నారు సుమా నిండ మురుగుతారు. అయ్యగారి దగ్గర ఏమి లేదు. సన్నాసి రాసుకుంటే బూడిదర. ఆయన ఒక సన్నాసి, మనం ఒక సన్నాసి, ఇద్దరం సన్నాసులు. అయ్యగారికి తెలిసిందే చెప్తాడు. అవునా? మనకి ఏం తెలుసు? అబద్ధం తెలుసు, నిజం తెలుసు. మనకేం తెలుసు? నేనైతే అయ్యగారి దగ్గర నేర్చుకోలే, ఒక యేసు దేవుడు అని మాత్రం తెలుసుకున్నా అంతే. ఇక తర్వాత యేసు దేవుడు తెలుసుకున్నంత మాత్రాన యేసు దేవుడిని దయ్యం కూడా తెలుసుకున్నది. అవునా? మరి దయ్యం దాని శకలు మానుతుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళబడితే ఇంకోళ్ళ మీద పోదాం వల్ల మారు మనసు పొంది రోజు ప్రార్థన చేస్తుందా? లేదు. మనం కూడా అంతే. దేవుని దగ్గర నేర్చుకోండి. అనేక తరాల నుంచి పాడైపోయిన వాళ్ళని మీరు బాగు చేయబోతున్నారు. వింటున్నారా? పాడైపోయిన పునాదులను మళ్ళీ మీరు బాగు చేయబోతున్నాడు.
బైబిల్లో రాసింది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరేంది. దేవుని దగ్గర నేర్చుకుంటే పునాదిని బాగు చేస్తాం తెలుసా. లేహలుయా. వెలుగబడిన దాన్ని బాగు చేయవాడని కొంతమంది అంటారు. ఇగో నా మనసు ఎరిగింది, అయిపోయింది, నేను అతుక్కోదు, అస్సలు అతుక్కోదు అంటారు తెలుసా. వాడు నాకు వద్దే వద్దు, అది నాకు వద్దే వద్దు, నా మనసు ఎరిగిందట. ఎరిగితే యేసుదేవుడు కనబడి అతుకును కాక అన్నాడు అనుకో, మళ్ళీ ఎప్పట్లాగైతే తెలుసా. ఒక ఆయన అయితే భార్య మీద మనసు తిరిగి ఇంకొక ఆమె పెట్టుబడి ఇంకొకతోటి కాపురం కూడా చేస్తాడు. ఈ బుజ్జి వచ్చి అయ్యగారు చెప్పుకుంది, అయ్యగారు అమ్మగారు ఇట్లా బుజ్జి నువ్వేం బాధపడకు, భయపడకు, నువ్వు యేసుదేవుని నమ్ముకో, యేసుదేవుని పద్ధతిలో నడు, ఖచ్చితంగా నీ భర్త నీకోసం. నాకు మనసు ఎరిగింది అన్నాడు. అదే నాకు బాధ కలుగుతుంది. ఏం కాదు, దేవుడు అతక పెడతాడు అంటే అయ్యగారి మాట అమ్మగారి మాట విన్నది. ఈయన రోజు సువార్త పాటిస్తున్నది, సువార్త పేటిస్తున్నది అంతే. వాళ్ళకి ఏమైందో ఏమో నాకు తెలియదు. ఏమైంది ఇంకొకళ్ళ సంగతి చెప్పనా, బజార్లో సిగలు పట్టుకొని చెప్పుతోటి కొట్టుకున్నారు. కొట్టుకొని నా భార్య నాకుండగా తిక్కల్లానే పెట్టుబడ్డా నేను అని వచ్చి మళ్ళీ భార్యతో మంచిగా ఉన్నారు తెలుసా. ఎంత మంచి దేవుడు దొరికిందంటే మనకి ఏ పెద్ద మనుషులు అక్కర్లేదు, ఏ కోర్టులు అక్కర్లేదు. దేవుడు చెప్పిన పని చేయండి అంతే. మీరు చెప్పండి, ఏం పని చేయాలా? చెప్పిన పని. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు చెప్పిన పని చేయరు. అందుకొరకే అంత గోస బతుకంత ఆగం. మళ్ళీ ఎవరు చెప్పకండి, చెప్పరు కదా. నువ్వు కనుక యేసుదేవుని నమ్ముకుంటే నీకు నాకు విడాకులే అన్నది. మనసు ఎరగలే, నమ్ముకుంటే ఇరిగిందట. ఏమన్నా చెడు పని చేస్తే ఇరగాల మనసు, అవునా? నమ్ముకుంటే ఇరిగిందట మా ఆవిడకు, మీకు కాదు. అయితే దేవుని దయ వల్ల అతుకు పెట్టండి. ఇప్పుడు ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే చాలు అంతే, మళ్ళీ అతుక్కుంటుంది ఉత్తగానే. వింటున్నారా? మీరు కూడా ఏం భయపడకండి. నాకు అన్యాయం జరిగింది, అయ్యగారు నన్ను నయం పెట్టుబడి ప్రేమించి ఎంత ప్రేమిస్తాను, పువ్వులు పెట్టి చూసుకుంటా నేను పెట్టుబడి పువ్వు లేదు ఇప్పుడు అలా పెట్టండి అయ్యగారు. మీరేం భయపడకండి, ఖచ్చితంగా అతుకుతుంది అది. వింటున్నారా? నువ్వు మరలా కట్టదవు వెనుకబడిన దాన్ని బాగు చేయవాడనియు. మా దగ్గర అయితే ఎంతమంది బాగుపడ్డారో. ఒక అమ్మ ఇట్లా అడిగింది మాకు ప్రార్థన సాయం, అయ్యగారు మీ ప్రార్థన దేవుడు ఉంటున్నా నాకు బాగా అర్థమైపోయింది. ఎట్లా అర్థమైందమ్మా? మా మనవడు గింతంత అన్నం తినడానికి 2 గంటలు ఏడిపిస్తాడు. మీరు ప్రార్థన చేసినాక 2 గంటలు తినేటోడు ఇప్పుడు అర్ధ గంట తింటున్నాడు. లేలుగా గింత అన్నం తినడానికి 2 గంటలు ఏడిపిస్తాట అమ్మ మనం నాయనమ్మను. ప్రార్థన చేయించుకుని అర్ధ గంటల కథం చేస్తున్నట. లేలుగా. మరి ఇప్పుడు సంగతి ఏంటంటే, మా చెల్లె మా మరిది ఇంగ్లాండ్లో ఉంటారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు భార్య భర్తలు విడిపోయింది. ఇప్పుడు 15-16 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు కలుసుకోవటం. అయ్యగారు కొద్దిగా వాళ్ళు కలిసేటట్టు ప్రార్థన చేయమని నేను ఇంకొక అయ్యగారు ఇద్దరు కలిసి ముగ్గురించి ప్రార్థించాను. ప్రభాని దాసాలు చెల్లె మరిది అట ఇంగ్లాండ్లో ఉంటారట. మేము ఇంగ్లాండ్ పోలేము కానీ ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఒక మంచి సేవకుని పట్టుకొని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు కౌన్సిలింగ్ ఇచ్చి వాక్యం చెప్పి ఇద్దరిని ఆ సేవకుడు కలపాలి. దేవుడా యేసును అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అన్నాం అంతే. అనగానే అయ్యగారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం నాకు అర్థమైపోయి రూఢిగా చెప్పేసిన, అమ్మ నువ్వేం భయపడకు, మేము మరిది మీ చెల్లె త్వరలోనే కలుసుకోబోతున్నారు అన్న. లేలుయా. వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీకు ఎట్లా కనబడదు అయ్యగారు అడుగుతారా? నాకైతే మర్మంగా దేవుడు దర్శనాలు చెప్పినా నాకు అర్థమవుతుంది. దేవుని దయ వల్ల మర్మంగా చెప్తాడు దేవుడు. అయ్యాన అన్ని మర్మంగానే చెప్తాడు. అసలు ఏది తక్కువని చెప్పాడు అసలే. కానీ అది ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ధ్యానం చేస్తే నాకు అర్థమైంది. అమ్మ మేము మరిది మీ చెల్లె త్వరలోనే కలుసుకోబోతున్నారు, మంచిగా సంవత్సరం కలిసిమెలిసి ఉండబోతున్నారు అన్న.
హల్లెలూయా. ఇప్పుడు కాదు, 25-30 సంవత్సరాల కింద సంగతి, 30 సంవత్సరాల కింద సంగతి. అయితే వారం 10 రోజులనే వాళ్ళ చెల్లె ఉత్తరం రాసిందట. అక్క మా ఆయనను నన్ను ఒక పాస్టర్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఏకం చేసి, ఆయన చెప్పేటి ఆయనకు, నాకు చెప్పేటి నాకు చెప్తాను, ఇద్దరం కూడా లోపడ్డాం, ఇప్పుడు మంచిగా ఉంటున్నాం. అసలు పెళ్ళైనప్పటికంటే కూడా ఇప్పుడు మళ్ళీ మంచిగా చూసుకుంటుండంటే నమ్ము, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం అని ఉత్తరం రాసింది. మళ్ళా ఆమె నాకు చెప్పింది, అయ్యా మీరు చేసిన ప్రార్థన దేవుడైనాడు, మా మరిది మా చెల్లె ఇద్దరు కలిసినట్ట మొట్టమొదటి పెళ్ళైనప్పటికంటే ఎక్కువ మంచిగా చూసుకుంటున్నట. ఇప్పుడు మీది కూడా అట్నే అతుకుతుంది, ఏం భయపడకండి. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర నేర్చుకుంటేనే సుమా, మళ్ళీ వాళ్ళ వీళ్ళ దగ్గర నేర్చుకున్న చెవులు వాళ్ళ వీళ్ళకి ఏకండి. వింటున్నారా? సామెతలు 17:4 ఏ మాట రాస్తున్నది, చెవులు వాళ్ళకి వీళ్ళకి ఇస్తే కష్టాలు వస్తాయి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు. దోష మాటలు వినొద్దు మనం, ఆ మాటలలో దోషం ఉన్నది. అసంటి కొంతమంది మనుషుల్ని విడగొడతారు, కొండాలు చెప్తారు, అలాంటి వాళ్ళు మాటలు వినొద్దు. కొండాలు వింటే కొండెములాడవాడు భూమి మీద స్థిరపడకుండును అని 140వ కీర్తనలో 11వ వచనం రాసి ఉంటుంది. 140వ కీర్తనలో 11వ వచనం లేదా? చాలా మంది క్రైస్తవులు స్థిరపట్టలే. కారణం ఏం తెలుసా? కొండలు చెప్తారు, ఇక్కడ సంగతులు అక్కడ, అక్కడ సంగతులు ఇక్కడ చెప్తారు. వింటున్నారా? అట్లా చెప్పొద్దు, చెప్పితే వినొద్దు. చెప్పడానికి లాభం లేదు, ఎన్నోనికి లాభం. రెండు వీడేమో స్థిరపడు, వాళ్ళేమో కొంప మునుగుతుంది అనండి. చెప్పిన వాడేమో స్థిరపడడు, చెప్పిందేమో స్థిరపడదు, ఎన్నోళ్ళేమో కొంపలు మునుగుతాయి అనండి. ఆ వాక్యం కూడా చూపించాలన్నా. ఇర్మియా 9:4 ఏ సహోదరుని నమ్మకుడి, చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై కొంప మునిగిపోతాడు. విన్నారా? కొండలు చెప్పడానికి ఇక్కడ చెప్పడానికి తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళ మాటలు అస్సలే అనకండి. నేనైతే అస్సలేను. ఎవరైనా చెప్తా, నేనంటా నీకు ఇదేనా నీ బిజినెస్ అంట. దేవుడు ఎందుకొరకే నేను రక్షించింది, వెళ్ళేది వాళ్ళ దగ్గర చెప్పటానికి. రక్షించింది దేవుడు. నేను ఎవరిమై ఇంకోసారి నడు, ఇక్కడ చెప్పకున్నాడు అంటా. నేనైతే నువ్వేంటావు, ఇంకేం చెప్పింది, ఇంకా చెప్పవా, ఇంతేనా, ఇంకేమన్నా అనుకున్నారా, ఇంకేంతేనా? మా కొంపలు మునిగిపోతాయి. కొంపలు మునిగే మార్గాల నడుస్తారా మీరు? ఎవరైనా నడవకూడదు అట్లా. మీరు తెలియదా అట్లా? వాళ్ళ వీళ్ళ మాటలు వినొద్దన్న సంగతి తెలియదా? మేము అబద్ధం చెప్పమా గారు, ఉన్నట్టు చెప్తాం. ఉన్నట్టు చెప్పడం అది చెప్పమని చెప్పాను ఎవరన్నా నీకు? ఇక్కడ వీళ్ళు కొట్టుకుని చెప్పు, తిట్టుకుని చెప్పని చెప్పాను ఎవరన్నా? వినటాను కొంప మనుతుంది, చెప్పేటోడు స్థిరపడాడు అనండి. వినటాను కొంప మనుతుంది, చెప్పేటోడు వినేదాని కొంప మనుతుంది అంటే ఏమైతుంది? వినేదాని కొంప మనుతుంది, చెప్పేదాని స్థిరపడదు అనండి. అట్లుంటది మన ఇష్టం. హల్లెలూయా. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నీ జనులు కట్టుదురు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదును నువ్వు మరలా కట్టలేవు. వెనుకబడిన దానిని బాగు చేయవడనియు, దేశంలో నివసించినట్టుగా త్రోవలు సిద్ధపరచబడనియు నీకు మంచి పనులు, అన్ని మంచి పనులు చేపిస్తాను. ఆయన నీతి ఆయనకు ఆధారం. దేవుని పద్ధతి నడవండి, మీరు బాధలన్నిటి నుంచి బయటపడతారు. యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వాటిని, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని
నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరెవడును నశింపడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని, నామందు వారిని కాపాడుతాను. దేవుడు పొమ్మన్న చోటికి పోతే దేవుడు మన దగ్గర ఉంటాడు అనండి. నేను మందే చెప్తున్నా, దేవుడు పొమ్మన్న చోటికి పోతే, ఉండమన్న చోట ఉంటే, ఏ ఇంట్లో గురుకుడికి పెట్టమన్నాడు ఆ ఇంట్లో గురుకుడికి పెడితే, ఎక్కడ మీటింగ్ పెట్టమన్నాడు అక్కడ మీటింగ్ పెడితే, ఎవరిని పిలవమన్నాడు వాళ్ళని పిలిస్తే, అన్ని దేవుని పద్ధతిలో నడిపిస్తే దేవుడు తోడుంటాడు. తోడుంటమే కాదు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు, వారి యొద్ద అంటే దేవుడు ఎవరు రక్షించాలనుకున్నాడు, దేవుడు ఎవరిని స్వస్థపరచాలనుకున్నాడు, దేవుడు ఎవరిని ఆదరించాలనుకున్నాడు, దేవుడు ఎవరిని వెలుగబడిన వారిని అతుకు పెట్టాలనుకున్నాడో అక్కడికి వెళ్ళాలి మనం. అంతేగాని మన ఇష్టం వచ్చిన వాళ్ళ ఇళ్ళకి పోకూడదు. ఆ మధ్యన ఒక యవనస్తుడు చొప్పుదండికి వేరే సంవత్సరం నుంచి వచ్చాను. నేను ఇట్లనే తిరిగి చొప్పుదండి వేసి కొత్త పిల్లగాడు కనబడి, పిల్లగాడు ఇక్కడ రాను. ఎవరన్నా? నేను పాస్టర్ అన్నాడు. ఎక్కడన్నాడు? పలానా చోట అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చినాను? పరిశుద్ధాత్మ పొందుతారటగా ఇక్కడ వచ్చాను. ఎన్ని రోజులు ఆయన వచ్చాను? 4 రోజులు. మరి పొందినవా అన్నా? పొందలేదు అన్నాడు. నువ్వు నా రూమ్కి రా కొద్దిగా వెనకన్నా. వచ్చాను. నువ్వట యవనస్తుల ఇళ్ళలోనే కుడికి పెడతాట, ముసలి ఇళ్ళలో కుడికి పెట్టబట్టాను. అవును, నిజంగానే నేను వాళ్ళ ఇళ్ళలో పెడతా అన్నాడు. ఎందుకు మరి వాళ్ళే ముసలు విశ్వాసులు కారా? ఎప్పుడు యవనస్తులు ఆడపిల్లలు ఎక్కడ తెల్లగా పొల్లుకున్న వాళ్ళ ఇళ్ళలో కుడికి పెడతారట. తింటున్నారా దొరలు? పిచ్చి చేయొద్దు, సేవ చేస్తే మంచిగా చేయాలి. దేవుని స్తోత్రం. ముసలికి బాధలు ఉండవా? అసలు ముసలికి ఎక్కువ బాధలు ఉంటాయి తెలుసా? యవనస్తులకు బాధలున్నా తట్టుకుంటారు, ముసలు తట్టుకోగలనా? అమ్మా, నువ్వు ఎందుకు అర్థం అందుకోలేదని నీ శకలు నాకు అన్నీ అర్థమవుతుంది. నేను మళ్ళా వస్తా, ఇప్పుడు రేపేళ్ళని పోతా. నువ్వు వచ్చి జరిగిన నువ్వు ఆత్మ పొందుకోకపోతే నీ సంగతి చెప్తాను. వాళ్ళ సరికి పొందుకున్నాడండి. లేదుగా వింటున్నారా? నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను నామందు కాపాడుతుని. మన దేవుడు ప్రజలను కాపాడటం కొరకే రక్షించింది. దేవుడు మనకు తోడుంటేనే మనం కాపాడబడతాం, ఇంకొకరు కూడా మన ద్వారా కాపాడబడతారు. వింటున్నారా? నేను వారిని భద్రపరిచితుని కనుక నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి భద్రత ఏర్పడుతుంది, నీ వాక్యం ద్వారా వాళ్ళకి భద్రత ఏర్పడుతుంది. లేఖము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును దేవుడు నాశానికి నిర్ణయించబడినవాడు తప్ప మిగతా వాళ్ళందరూ మన ద్వారా రక్షించబడాలి. లేలయా. అపోస్తుల కార్యం 4వ వచనంలో చెప్తున్నది, వాక్యము వినని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. దేవుని వాక్యము వినని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. చూస్తున్నా దేవుని యొక్క వాక్యం చెప్తున్నదా? వాక్యం వినగానే నమ్మిండ్రు. అది వాక్యం వినగా నమ్మటానికి కారణం ఏంటిది? అది దేవుని వాక్యం, ప్రత్యక్షత వాక్యం, ప్రేరేపించబడ్డ వాక్యం, దర్శన వాక్యం, నిజంగా దేవుని చిత్తం ఆ వాక్యం అక్కడ చెప్పటం. అలా వాక్యం అయిన వాళ్ళు అనేకులు నమ్మిరి. దేవుని మాట ఖచ్చితంగా నమ్ముతారు, మన మాటలు ఎవరు నమ్మరు. కనుక మీరు దేవుడు ఎవరికి ఏ మాట చెప్పమన్నాడో ఆ మాట చెప్పండి. మీ ద్వారా రక్షణ కార్యం జరగకపోవటానికి కారణం ఏంటంటే మీరు సొంత మాటలు చెప్తారు, స్వకీయ మహిమ కొరకు చెప్తారు, స్వకీయ మహిమ కొరకు పాటలు పాడతారు, స్వకీయ మహిమ కొరకు ఆరాధన చేస్తారు, స్వకీయ మహిమ కొరకు ఇక ఏయో పనులు, రకరకాల పనులు చేస్తారు. అట్లా చేయకూడదు. స్వకీయ మహిమ కొరకు దాన ధర్మాలు చేస్తారు, స్వకీయ మహిమ కొరకు ఇక ఏమేమి పనులు చేస్తారో ఏమో మీకు తెలుసు. అట్లా చేయొద్దు. ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. చెప్పండి, ఏది చేసినా అప్పుడు నీ సమస్యలన్నీ దేవుడు పరిష్కారం చేస్తాడు.
కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చాను. ప్రతి అవసరం ఇస్తాడు ఆయన మహిమ కొరకు. దేవా, నేనైతే నాకు కారు ఇస్తే నేను ఎక్కడెక్కడ ఎంత దూరం పోతా, 400, 500 కిలోమీటర్లు, 200, 300 పోతా అంటే ఇచ్చేస్తాడు. తెలుసా దేవుడు. నా ఊళ్ళోనే తిరుగుతా, నాకు కారు కావాలంటే ఇయ్యాడు. వింటున్నారా? దేవుని మహిమ కొరకు ఏది ఏమన్నా ఇస్తాడు. దేవా, నేను మొత్తం దాన ధర్మాలు చేస్తా, నాకు రోజు పైసలు కావాలంటే రోజు ఇస్తాడు. దేవా, నేను అది కొనుక్కుంటే ఇది కొనుక్కుంటే అస్సలు ఇయ్యాడు. అర్థమవుతుందా మీకు? అసలు మీ స్వకీయ మహిమ కొరకు ఏది అడిగినా ఇవ్వడు. దేవుని మహిమ కొరకు ఏది అడిగినా ఇస్తాడు. నేనైతే దేవుని మహిమ కొరకు అడుగుతా. నాకు వేలకు వేలు కావాలి, లక్షలు కావాలి. నేనే కాదు, ఎందరో భక్తులకు ఇచ్చేస్తుండే దేవుడు అట్లా. హల్లెలూయా. వాక్యము వినిన వాళ్ళు అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. చూసాను. కొర్నేలు కుటుంబంలో పేతురు వెళ్ళి, అయ్యా, దేవుడినికి ఏం ఆజ్ఞాపించిండో అవన్నీ వినటానికి మేము ఇక్కడ దేవుని ఎదుట సిద్ధంగా ఉన్నాం అంటే పేతురు నోరు తెరిచి ప్రసంగం చేస్తుండగానే వాక్యం విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వేరికి బాప్తిసానికి ఇంకేం ఆటంకం ఉన్నదన్నాడు. బాప్తిస్మాన్ని కూడా చేశాను. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకాలు ఏమీ లేవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందడం అంటే యేసుప్రభువే బాప్తిసం ఇచ్చాడని అర్థం. యేసుప్రభువే బాప్తిసం ఇంకా మనవెవరు ఆపడానికి అట్లా. హల్లెలూయా. కనుక ఈ సంగతులు హోషేయ గ్రంథం 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గంలో చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు గాని తిరుగుబాటు చేయవారి దానికి అది అడ్డము కనుక వారు తొట్టెలిదరు. చూడండి, తిరుగుబాటు స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు తొట్టిల్లిపోతారు. హల్లెలూయా. నీతిమంతులము దాన్ని అనుసరించి నడుచుకుంటారు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలానగా యెహోవా మార్గములు చక్కనివి. దేవుని మార్గం ఎంత చక్కదంటే నేను చెప్పలేదా, 10 ఏళ్ల ముందే నాకు దొరికితే ఎంత బాగుండేదని. నేను ఇంతకుముందు అనలేదా, నేను చదువుకునేటప్పుడే దొరికితే అసలు ఏ స్థానంలో ఉండేవాళ్ళని. అంత మంచి దేవునికి లోబడితే చాలు. అసలు దేవుని దగ్గర నేర్చుకోవటం తెలుసా. హల్లెలూయా. అన్ని నేర్చుకోవాలి. స్వస్థపరచడం నేర్చుకోవాలి, రక్షించడం నేర్చుకోవాలి, బాగుపడటం నేర్చుకోవాలి, అతుకు పెట్టడం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం నేర్చుకోవాలి? ఒక్కసారి నేర్చుకున్నాం అనుకో, దేవుని దగ్గర ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. తెలుసా. ఇప్పుడు ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు మేలు కలగాలన్నా వద్దా? మేలు కలగాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. మనుషుల వైపు, లోకం వైపు తిరిగితే ఏం దొరకదు నీకు. హల్లెలూయా. జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారు. వివేచించడం ఇప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమైతే పాటించాలి. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. బుద్ధిమంతులు అంటే జ్ఞానులు, బుద్ధిమంతులు. 29:11 సామెతలు. జ్ఞానులు, బుద్ధిమంతులు. సామెతలు 29:11. బుద్ధిహీనులు తమ కోపమంతా అంటే బుద్ధిహీనులు గ్రహించరు అని అర్థం. చెప్పండి, బుద్ధిహీనులు. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. జ్ఞానం గలవాడు కోపం అనుసుకొని. చూసాను. జ్ఞానులు ఈ సంగతులు వివేచించరు అంటే జ్ఞానం గలవారు కోపం అనుసుకొని దాన్ని సంగతి ఏందో తెలుసుకుంటారు. బుద్ధిహీనులు, బుద్ధిమంతులు అయితే వాటిని గ్రహిస్తారు. బుద్ధిహీనులు తన కోపం అంతా కనబరుస్తారు. మీకు ఒక విషయం ఇష్టం కాలేదనుకోండి, వెంబట కోపం వస్తుంది మీకు. ఇక నేను చెప్తుంటేనే మీకు కోపం సుర అంటుంది లోపల.
వింటున్నారా? సురసుర అంటుంది లోపల మట్టి అని ఎక్కలేని కోపం వస్తుంది. వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. చెప్పండి, వాళ్ళు ఎవరైనా చెప్తుంది వాక్యం? జ్ఞానం లేని వారు బుద్ధిహీనులు. జ్ఞానం గలవారు కోపం అనుసుకొని చూపకుండా ఉంటారు. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనబరుస్తుంది. జ్ఞానం గల ఇద్దరికి కోపం వస్తుంది. బుద్ధి లేని కోపం వస్తుంది, జ్ఞానం ఉన్నోని కూడా కోపం వస్తుంది. బుద్ధి ఉన్నోనికి కోపం వస్తుంది, జ్ఞానం ఉన్నోని కూడా కోపం వస్తుంది. కానీ జ్ఞానం గలవాడు కోపాన్ని అనుసుకొని మళ్ళీ పైకి చూపెట్టాడు. మీలాగా ముఖం ఆడవారు అనండి. జ్ఞానం గల వారికి కూడా కోపం వస్తుంది, బుద్ధిమంతులకు కూడా కోపం వస్తుంది. కానీ జ్ఞానం గల వారికి కోపం వస్తే అది బయటికి చూపించరు, లోపల ఉంటుంది కానీ ప్రేమగానే మాట్లాడతారు అనండి. మీరు ప్రేమగా మాట్లాడతారా? కై కుక్క కసిరినట్టు కసురుతారా? ఎట్లా చేస్తారు మీరు? చెప్తే ఏమవుతుంది? మీరు ఎట్లా చేస్తారు? కోపం వస్తే మీ కోపం అందరు కనబెట్టేట్టు చేస్తారా? లోపల అనుసుకొని వదిన బాగున్నావా అంటారు, అట్లా అంటారా? ఎట్లా చేస్తారంటే లోపల తిట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడతారా? ఎట్లా చెప్పితే ఆ బక్కది వస్తుంది అట్లా అంటారా? ఏదో వాళ్ళకున్న వంకను పెట్టుకొని అంటారు, వస్తుంది మళ్ళీ వస్తుంది బక్కది, మళ్ళీ అటు పోతానుకుంటే ఇటు వస్తుంది, మళ్ళీ ఎవరితలకు వదినా బాగున్నావా? ఇది నడవు దేవుని దగ్గర, ఇవి వస్తలే నడవు ఈ కథలన్నీ. నీ ఇష్టం, నేనైతే ఉన్నది చెప్తాను. నీకెట్ట తెలుసు అయ్య గారు? నేను కూడా గట్టిన అనుకున్నా, 3 ఏళ్ళు గట్టిన అనుకున్నా. దేవుడు నన్ను అన్నాడు, నువ్వు అందరిని ఒక తీరు చూడలేదన్నాడు. నేనైతే అందరినీ గౌరవిస్తా, అందరినీ ప్రేమిస్తా, అందరినీ ఆదరిస్తాను. ఓ అయ్యా, గిన్ని రోజులు అన్న మొట్టమొదటి వచ్చిన రోజు చెప్పొద్దా? 3 ఏళ్ళ సంది నా అప్పు అంత అత్యం ఉన్నది, నా దగ్గర లోపం ఉండబెట్టి నువ్వు సహాయం చేయలేదు. ముందే చెప్తే ఏమవుతుండే? నేను పాటించబోతున్నా. నేను వచ్చింది అప్పల బాధకాయ. సరిగ్గా ఏమైతే కానీ ఇప్పటి నుంచి మొత్తం ఇక అనుకుంటే ఏం లాభం అని ఇక ఖచ్చితంగా పాటించడం మొదలుపెట్టింది. 6 నెలల నుంచే దీవించిండు దేవుడు. 6 నెలల నుంచి అప్పు తీరటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఈ 3 సంవత్సరాలు చాలా విషయాలు నేర్చుకున్నా కానీ గా విషయం ఒక్కటి నేర్చుకోలేదు. ఏంటిది? అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం, అందరినీ ఆదరించడం నేర్చుకోవాలి 3 ఏళ్ళ దానికి. దయచేసి నేర్చుకోండి, మీ బాధలన్నీ పోతాయి. మీరు దేవుని దగ్గర ఎంత నేర్చుకుంటే అంత గొప్పోళ్ళు అవుతారు. గొప్పోళ్ళు చదువులో గారు, గొప్పోళ్ళు టాలెంట్లో గారు, ఒక పనిలో నైపుణ్యత చూపెడితే గొప్పోళ్ళు గారు. వింటున్నారా? దేవుని దగ్గర దేవుని పద్ధతి పాటించండి, అవలంబించండి, దేవుని దగ్గర నేర్చుకోండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు హాని కీడు జరగనియాడు. మళ్ళీ మిమ్మల్ని అతుకు పెట్టే పనులు, బాగు చేసే పనులు అన్నీ ఎవరి ద్వారా కూడా జరగని పనులు మీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందరు. కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లుదరు. మన దాంట్లో తొట్టిల్లే క్రైస్తవులు ఉన్నారు. వింటున్నారా? ఎందుకు తొట్టిల్లుదరు? తిరుగుబాటుతనం, దేవుని మాటలు లక్ష్య పెట్టకపోవటం. జకర్యా గ్రంథం, ఒకవేళ కనుక మీరు దేవుని పద్ధతులు కనుక నడిచేవారైతే, 2:8 జకర్యా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకుని అన్నజనులకు. చూసిన దేవుడు గనుక నువ్వు గనుక ఈ పద్ధతులు అవలంబిస్తే మిమ్మల్ని ముడితే దేవుని కంట్లో ఎలిపెట్టేట. కంట్లో ఎలిపెడితే బాగా కోపం వస్తారా? అదా బాగా వస్తుంది తెలుసా, మామూలుగా రాదు. మళ్ళా కంట్లో ఎలిపెడితే
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడును ఎంచి తనకు ఘనత తెచ్చుకుని మిమ్మల్ని దోచుకుని అన్యజనులకైనాను మిమ్మల్ని దోచుకుని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళ సంగతి చూస్తాడు తెలుసా. నువ్వు కనుక దేవుని పద్ధతిలో నడుస్తే లేయా. ఇప్పుడు చూసిన యాకోబు ఏమో చేశాను, లాభాన్ని ఏమో చేసి అల్లుని ముంచాలి, నిండా ముంచాలి అనుకోండి. దేవుడు మునగనిచ్చిండా? మునగనే లేదు. దేవుడు తోడుంటాడు, అట్లుంటాడు. మళ్ళీ మావ మంద కంటే అల్లుని మందే పెద్దదే తెలుసా. మహానయ్యం అనగా దేవుని సైన్యం, దేవుని సైన్యంలాగా మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చాను. లేయా. అసలు చేయకండి. దేవుడు మనం ఎన్నుకున్నాడు, ఏర్పాటు పిలుచుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీకు తోడై ఉండి దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడుచు. దేవుడు బొమ్మన్నకి వెళ్ళిపోతే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ దేశం మళ్ళా రప్పించదను. దేవుడు ఉండమన్న కాడు ఉంటేనే మీ బాధలు పోతాయి. దేవుడు ఉండమన్న స్థలంలో ఉంటేనే, దేవుడు చేయమన్న స్థలంలో సేవ చేస్తేనే, దేవుడు చేసుకోమన్న వాళ్ళని చేసుకుంటేనే, దేవుడు చెప్పింది చేస్తేనే, నేను మీతో చెప్పినది నెరవేర్చే వరకు నువ్వు విడవని చెప్పగా దేవుడు నీకు సహాయం చేశాడు అన్ని రకాలుగా. యాకోబుని విడిచిపెట్టిండా? మామ మోసం చేశాను, మామ అన్యాయం చేశాను. అతడు అన్యాయస్తుడిగానే తిరిగి ఇంటికి వచ్చిండా? రాలేదు. దేవుడు పొడలు చుక్కలు చారలు ఏదైనా మామ ఉపాయాన్ని తగ్గట్టుగానే 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు పెట్టాడు చేశాను. దేవుని కృప తోడుంటే అట్లుంటది నీకు నాకు. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది, నీ కట్టడం నాకు బోధించము. ఇది కృపా యుగం. ఇది దేవుడి దగ్గర ఎంత నేర్చుకుంటే అంత తొందర పైకి వస్తావు. పూర్వకాలంలో పాడైపోయిన స్థలముని జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు మరలా కట్టెదవు. వెలుగబడిన దాన్ని బాగు చేయబడని, దేశంలో నివసించినట్టుగా త్రోవలు సిద్ధపరచబడని నీకు పేరు పెట్టబడను. ఆయన నీతి ఆయనకు ఆధారమయ్యాను. సహోదరులారు, దేవుని కృపని మీద ఉన్నది. నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వాటిని నా ముందు కాపాడితిని. దేవుడు నీతోటి ఉంటే నీ ద్వారా ఎంతమంది కాపాడబడాలనో అంతమంది కాపాడబడతారు. నేను వారిని భద్రపరిచితులు గనుక లేఖము నెరవేరినట్లు నా శంపుతుడు తప్ప వారిలో మరి ఎవడో నా శంపలేదు. దేవుడు వద్దనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ నీ ద్వారా రక్షించబడబోతున్నారు, నీ ద్వారా ఆశించబడబోతున్నారు, నీ ద్వారా అభిషేకించబడబోతున్నారు, నీ ద్వారా దీవించబడబోతున్నారు, నీ ద్వారా గొప్ప చేయబడబోతున్నారు, నీ ద్వారా తిరిగి కట్టబడబోతున్నారు. పాడైపోయిన స్థలాలు నీ ద్వారా బాగు చేయబడబోతున్నాయి. అనేక తరాల కింద పాడైపోయిన పునాదులను మరలా కట్టబోతున్నావు. నీ ద్వారా మరలా పునాదులు కట్టబడబోతున్నాయి. నీ ద్వారా వెలుగబడినవన్నీ అతుకబడి బాగు చేయబడబోతున్నాయి. విడిపోయిన వాళ్ళందరూ ఏకం కాబోతున్నారు. నీ ప్రార్థన అంత శక్తివంతంగా ఉండబోతున్నది. అవును. వాక్యం విన్నవారు అనేకులు నమ్మేందు వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. మీద కొన్ని వేల మంది రక్షించబడబోతున్నారు. జ్ఞానులు ఈ సంగతిని వీక్షింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏదైనా మార్గం చక్కని మార్గంలోకి వచ్చిన అనుమానం లేదు. ఏ మార్గంలో ఉండే రీతిగా ఉండు. నీ బాధలన్నీ పోతున్నాయి, నీ కష్టాలన్నీ కడుగేరుతున్నాయి, నీ ఇబ్బందులన్నీ దూరం అవుతున్నాయి. నీ ద్వారా అనేక మంది మేలు పొందుకోబోతున్నారు. ఏలైనా యెహోవా మార్గంలో చక్కని మార్గంలోకి వచ్చావు. ఇంకా నువ్వు ఏం అనుమానం చేయకు, సందేహించకు, ఈ పద్ధతి అవలంబించు. నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయవారికి అది అడ్డము కనుక వారు తిరుగుబాటు చేయకండి. తొట్టులు తరమేరు. నీతిమంతులుగా ఉండి అనుసరించి నడుచుకోండి. గొప్ప నీతిమంతులు గొప్ప ధననిధి. నీతి మానవులు తప్పించబడబోతున్నది. నీతిమంతులు ఆశించిన వరకు దొరకబోతున్నది. సైన్యములకు అధిపతి సెలవిచ్చినదిగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి మిమ్మల్ని ఎవరైనా ముడితే దేవుని కంట్లో పెట్టంటే
దేవుని కాపుదల మీకు ఉండబోతున్నది. దేవుని కటాక్షం మీ మీద ఉండబోతున్నది. అవును, మిమ్మల్ని దోచుకుని అన్ని జనుల కానీ పంపినాడు. మిమ్మల్ని దోచుకున్న వారి దగ్గరికి దేవుడు భక్తులను పంపిస్తాడు. మళ్ళీ వారికి ఎన్నడూ మీ జోలికి రాకుండా చేస్తాడు. సోదరి సహోదరులారు, అవును 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 అవును, ఈ కొడుకులో ఒక వ్యక్తి మరణపు తలంపులతో ఉన్నాడు. దేవుడు నిన్ను మరణం నుంచి విడిపించబోతున్నాడు. మరణపు తలంపుల నుంచి విడుదల, యేసు నామములో విడుదల, 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 విడుదల. మరణదూత యేసు నామములో విడిచిపో, ఈ బిడ్డను విడిచిపో. లేదా కబా లరా తలా భరుషు పెడిపోతాడు. ఒక సహోదరి నోటి మాటల ద్వారా పడిపోతుంది. నిన్ను సరి చేసుకోవాలి. తొందరపడి మాట్లాడొద్దు. జాన్, ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నావు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. నీ ఇంట్లో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒక యవనస్తురాలు వివాహం కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చాలా మంది సమస్యలతో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని వాక్యానికి లోబడితే విడిపించబోతున్నాడు. ఈరోజు ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు వారందరికీ విడుదల, 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 విడుదల. ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారో వారికి విడుదల. రేబా కబా లరా తరా వరష బరి 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 ఫిల్ 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 కబా కబా రింబ రంబ రకాల తర వరుషబ ఓ రిబరి బరి 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 ఫిల్ ఫిల్ టచ్ టచ్. బలమైన అభిషేకం. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు. మీ మాటలు దేవుని మాటలుగా మారబోతున్నాయి. మీ మాటల్లో రక్షించే శక్తి రాబోతున్నది. మీ మాటల్లో స్వచ్ఛపరిచే శక్తి రాబోతున్నది. మీ మాటల్లో ఆదరించే శక్తి రాబోతున్నది. మీ మాటల్లో వారు ఓదార్చే శక్తి రాబోతున్నది. మీ మాటల్లో విడిపోయిన వారు హత్తుకునే శక్తి రాబోతున్నది. ఓ రే బాబా బారాష, తరతరాల నుంచి పాడైపోయిన వారు మీరు బాగు చేయబోతున్నారు. ఓ రికాల తర వరష బదికో తర వరష ఫిల్ 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 కొంతమంది దర్శనాలు చూడబోతున్నారు, ప్రత్యక్షతలు చూడబోతున్నారు. బలమైన అభిషేకం మీ మీదకి దేవుని శక్తి రాబోతుంది. అలాగే ఉండండి. దైవజనులు ముందుకు వచ్చి అనిపిస్తుంది. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకి తోడుగా ఉండట్లేదంటే ఆయన చెప్పిన మాట ప్రకారం వాక్యానుసారంగా నడుచుకోకపోవడం వలనని ఈరోజు మనందరితో సూటిగా మాట్లాడు. ప్రభా, నువ్వు నాతోటే మాట్లాడు నాయన. నువ్వు చెప్పిన మాట నేను వినట్లేదు నాయన. ఎన్నో సంవత్సరాల నుంచి నీ వాక్యం వింటున్నాను, కానీ దేవా నువ్వు నాకు తోడున్నట్లేదంటే, నువ్వు చెప్పిన ప్రతి స్థలానికి నేను వెళ్ళినప్పుడు కాపాడబడట్లేదంటే, దేవా నీ మాట నేను అంగీకరించట్లేదు. పైకి భక్తి గల వారిలాగా నేను వాక్యం వింటున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, ఆదివారాలు వెళ్తున్నాను, కానీ నేను బల్లారాలకు వెళ్తున్నాను, కానీ ప్రభా వాక్యాన్ని వింటున్నాను, కానీ దాన్ని అనుసరించట్లేదు, ఇతరులకు బోధించట్లేదు దేవా, ఇతరులకు నేర్పించట్లేదు ప్రభా. అందుకే నేను ఆశీర్వదించబడట్లేదు నాయన. నువ్వు నాకు తోడుగా ఉండట్లేదు, నేను కాపాడబడట్లేదు. అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టుతున్నాయి ప్రభా. అనేక ఇబ్బందులు, రోగాలతో, కుటుంబ సమస్యలతోటి ప్రభా, అప్పులతోటి, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానంటే నువ్వు నాకు తోడుగా లేవు నాయన. నీ